హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. 2 కిలోమీటర్స్ అయితే గౌరీకిండ్ వస్తాం అనంగా జారి పడ్డట్టు ఇది పగిలిపోయింది. ఇది రోడ్ అంటే టైర్ ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ మీద నడుస్తుంది. ఒక రాయి వచ్చి కాపాడింది. ఇటు నుంచి నాన్ స్టాప్ రెయిన్ పడుతూనే ఉంది. గంగా రివర్ ఫ్లో మాత్రం చాలా హెవీ ఉండే. హనుమాన్ పడ్డది ముంగడికి, ముగ్గురు చనిపోయారు. కొంచెం వెనకాల ఉన్నాం, ఒక 2 బస్సులు వెనకాల ఉన్నాం. ఆడ పడ్డది, మా పానాలు పోతున్నాయి ఎడికెళ్ళి. అంత భయమైంది. ఇంటర్సెక్షన్ ఫ్లైట్ అనుకుంటా, ఇంటర్లింకింగ్ ఫ్లైట్ పండుకున్నా ఏమంటే వచ్చిర్రు. అమ్మో అవి స్కామ్స్ కాదురా నాయన. మీరు అంత కంఫర్ట్ ఉండదు, గవర్నమెంట్ బస్సు హ్యాచ్ బ్యాక్ ఉండదు, తోటకూర ఉండదు అన్నాడు. 10 గంటలు నడిచిన బట్ ఫస్ట్ ఒక దిక్కేమో లోయ ఉంటది, పడతామేమో భయం అవుతుంది. ఆడ వెనకాల నుంచి జరగదు. 7 మెంబర్స్ కూర్చొని చెప్పి 12 మందిని కూర్చోబెడతాడు. మళ్ళీ ఒక్కొక్క బ్యాగులు ఉంటాయి, వాడు బాంబర్ జాకెట్లు వేసుకొని వస్తారు అందరూ. నీకు దేవుడు అంటే నేను నమ్మకం లేదు, ఎందుకన్నా కేదార్నాథ్ అనుకున్నాను. ఊరుకుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం మమ్మల్ని చూసింది. ఆల్రెడీ ఆన్ బోర్డింగ్ అయిపోయింది, వెళ్ళిపోరు బయటకు అన్నట్టు. హరిద్వార్లకి ఇట్లా అడుగు పెట్టంగానే ఏదో హర్ హర్ గంగే అంటారు. ఎంత చల్లగా ఉందంటే వెదర్ ఆడ 0 degrees 1 degree ఉన్నది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం గంతసార్లు ఎక్స్పీరియన్స్ చేసి. బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు. ఇంకా మా కాళ్ళు ఇంకొక కిలోమీటర్ నడిస్తే అక్కడే ఈడి వరకు నీస్ లేవు. ఆయన నడిచాడు. ఒక శివుని టెంపుల్ అంత హైట్ ఉండడం, తల పెట్టి మొత్తం అంటుతుంది. కాశీకి వెళ్ళమని రికమెండ్ చేసి, అంటే మేము అంత చీప్ తినం యాక్చువల్లీ. మనం ఏదన్నా రిచ్గా ఉంటేనే తింటాం. ఈ వాటర్ బాటిల్ 50 రూపాయలు. వాడు 1 స్పూన్ వేస్తాను, 1 స్పూన్ వేయక భయ్యా 5-6 స్పూన్లు వేయి, మేము తింటాం కారం అన్నం. కలర్ ఉంటుంది చూసిన, కలర్ నీళ్ళలో నింపి ఆ నీళ్ళతో చికెన్ బిర్యానీ చేస్తాడు చూడు. ఆ రైస్ చికెన్ ఒక దాంట్లో ఉడకబెట్టినట్టు ఇచ్చిండు వాడు. 4 పూరీలు ఇస్తాడు 100 రూపాయలు, 3 కర్రీలు ఇస్తాడు, ప్లస్ 2 చోలే భటూరే, ప్లస్ మళ్ళీ 3 కర్రీలు ఇస్తాడు. అన్లిమిటెడ్ రైస్ ఇస్తాడు, అన్లిమిటెడ్ కర్రీ ఇస్తాడు. పార్వతీ పతయే హర హర మహాదేవ. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నాతో పాటు మా తమ్ముడు మనీ ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆ టైంలో మేమైతే కేదార్నాథ్ వెళ్ళినాము. సో ఇప్పుడు మళ్ళీ April 22 నుంచి మళ్ళీ ఓపెన్ అవబోతుంది కేదార్నాథ్. సో ఈ వీడియో మీకు మా ఐట్నర్ ఎలా ఉంది అది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ వీడియో కూడా మస్తు ఎంటర్టైనింగ్ అండ్ ఫన్గా ఉండబోతుంది. అండ్ మా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాము. అండ్ హౌ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్, మేము ఎట్లాంటి స్కామ్స్లో వెళ్ళినాము. మనీ, ఎనీథింగ్ టు సే బిఫోర్ వి స్టార్ట్? ఓం నమః శివాయ. ఏడకెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ మీరు కేదార్నాథ్ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేసి పెడతా. సో మీకు అందులో కొన్ని డేట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేట్స్లో మీకు స్లాట్స్ అవైలబుల్ ఉంటేనే యూ కెన్ గో. బట్ కొంతమంది చెప్తారు లైక్ ఆఫ్ సీజన్లో మీకు అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సరే యూ కెన్ గో. బట్ ఆన్ సీజన్లో మాత్రం జనాలు ఘోరంగా ఉంటారు. రిజిస్ట్రేషన్ కూడా 100 రూపీసే ఉంటుంది. సో ఒకటే రిజిస్ట్రేషన్లో మీరు ఎంతమందికి కావాలంటే అంతమందికి మీ ఆధార్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ పెట్టేసి మీ యూపీఐ పేమెంట్ ద్వారానో కార్డ్ పేమెంట్ ద్వారానో పర్ పర్సన్ 100 రూపీస్ పే చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కింద సీతాపూర్ దాటిన తర్వాత మీకు కింద స్టే ఉంటుంది. అక్కడ మీరు స్కానర్ వస్తుంది, అక్కడ స్కాన్ చేసుకొని మీరు సీదా ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్, బట్ ఆన్లైన్ చేసుకోవడం బెటర్. వన్స్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే ట్రావెలింగ్కి 3 ways ఉంటాయి. బస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ట్రైన్ ప్రిఫరబుల్. జర్నీ కూడా మస్తు ఉంటుంది, 26 hours నుంచి 28 hours వరకు ఉంటుంది జర్నీ. స్లీపర్ క్లాస్ వచ్చేసి మీకు 700 to 800. బెటర్ ట్రైన్ ప్రిఫర్ చేయండి, జర్నీ చాలా బాగుంటుంది. సో మేమైతే ట్రైన్లో ఎక్కేసినాము. ఇక నేనైతే ఇంతకుముందు నైట్ షిఫ్ట్ చేస్తుండే యాక్చువల్లీ. పొద్దులు అస్సలు నిద్ర లేదు. ట్రైన్ ఎక్కినమంటే మీద బెత్తలకు పోయినా పండుడే. ఇక మా వాడు కింద ఉన్నాడు, మరి కింద ఏమన్నా అయినాయా లేదా, కింద ఏమన్నా క్లాప్స్ పండుకున్నా ఏమంటే వచ్చిర్రు క్లాస్ పండుకున్నా ఏమంటే ఆ ఫోన్ బ్యాగ్ లేసి బ్యాగ్ తలకక్కడ పెట్టి పండుతుంది పోతుందని చెప్పి అంత భయమైంది. సో ఏదో ఒకటి చేసి ఢిల్లీ రీచ్ గారు ఆడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నేను స్కామ్స్ చూసినా కానీ అమ్మో అవి స్కామ్స్ కాదురా నాయన. నేను 1 kilometerకి ఆటోలో ఎప్పుడు 200 రూపాయలు కట్టలే. యాక్చువల్లీ ర్యాపిడోలో 50 రూపీస్ ఉంది. మా తెలివి ప్రకారంగా మేము చూసుకోకుండా వేరే వాళ్ళని అడిగినాం. వాడు మేము ఉన్న కాడనే చుట్టూ తిప్పి 200 తీసుకోండి. దాన్ని ఏమంటారు? మళ్ళీ మేము 2 సార్లు తిరిగినాం అన్నీ.
ఫస్ట్ ఒక ఆటోలో ఎక్కినాము, కాశ్మీర్ గేట్ ఇదే అన్నాడు. మనకేం తెలుసు ఢిల్లీ, మనం కూడా ఫస్ట్ ఏమో వచ్చినాము, ఇదే కాశ్మీర్ గేట్ ఏమో. ఆడ పోతే ఈడ గవర్నమెంట్ బస్సులు రావు ఇప్పుడే, మా ప్రైవేట్ బస్ తీసుకోండి అని చెప్పి, గవర్నమెంట్ బస్ యాక్చువల్లీ 600-700లో మీరు హరిద్వార్ వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ టు హరిద్వార్ 800, 4 to 5 hours ఉంటుంది అంతే. 4 to 5 hours వెళ్ళిపోతారు మీరు అంత కంఫర్ట్ ఉండదు, గవర్నమెంట్ బస్సు హ్యాచ్ బ్యాక్ ఉండదు, తోటకూర ఉండదు అన్నాడు. సరే వాడు ఏదో అన్నాడు కదా అని 1200 పెట్టి ఏసీ బస్ బుక్ చేసిండయ్యా. సరే ఏసీ బస్ మంచిగా బుక్ చేసిన అంటే బస్సు అయితే క్రేజీ ఉంది. లాస్ట్ సీట్లో కూర్చున్నాం. అబ్బో ఆ రోడ్డు, అమ్మో ఢిల్లీ రోడ్డు అయ్యి గుంతలు బస్సు ఎగిరితే మేము పైన రూఫ్ టచ్ చేసి మళ్ళీ కిందికి వస్తాం అనమాట. అమ్మో మామూలుగా ఉండదు అసలు. అంటే ఒక మొత్తం ట్రిప్ 12,000 అయితే ఒక ఢిల్లీలోనే 2,000 అయినాయి. ఒక ఢిల్లీలో జస్ట్ ఆటోలకి 600 అయిపోయినాయి. ఆటోలకి 600 అయిపోయినాయి ఆటోలకి. మళ్ళీ మేము తిరిగింది మొత్తం 600 ఆటోలో తిరిగితే 6 kilometers, హార్డ్లీ 6 or 5 kilometers తిరిగి ఉంటాం. హార్డ్లీ 6 or 5 kilometers తిరిగి ఉంటాం. మేము తర్వాత గూగుల్ మ్యాప్స్ చూసాం. అంటే మాకు ఆ తెలివి ముందు లేదు, మేము ట్రిప్ పోతున్నాం అనే ఎక్సైట్మెంట్లో మేము అసలు ర్యాపిడోలు గీపిడోలు మేము అరే మనుషులు అంటేనే మంచోళ్ళు అని రేలంగి మామయ్యలాగా అనుకొని పోయినాము. బాగా పెట్టిన మాకు. సో ఇంకా ఎట్లా పడి ఆ ఏసీ బస్సులా కింద మీద స్పీడ్ బ్రేకర్ల పైన ఎగురుకుంటా హరిద్వార్ అయితే రీచ్ అయినాం ఫైనల్లీ. అది కూడా హరిద్వార్ వాడు సిటీలో ఇరవలేదు, సిటీ బయట పొలిమేర దగ్గర ఇరవైట్టింది మమ్మల్ని. ఆటో తీసుకున్నాము. ఢిల్లీలాగానే అనుకున్నాం హరిద్వార్ కూడా, అస్సలు నమ్మబుద్ధి కాలేదు జనాల్ని. ఆటోడు రండి భయ్యా మేము హోటల్ దగ్గర తీసుకుపోతామన్నాడు. నమ్మలే, చాలా మంచోడు. హోటల్ చెక్ చేసే వరకు మాతోటే ఉన్నాడు. హరిద్వార్ స్ట్రీట్స్ కానీ హరిద్వార్ పీపుల్ కానీ చాలా మంచోళ్ళు. మీరు హరిద్వార్లో ఏ హోటల్కి వెళ్ళినా సరే ఆ హోటల్ ఓనరే మీరు నెక్స్ట్ డే మీరు హరిద్వార్ టు కేదార్నాథ్ వెళ్ళడానికి బస్సు ఉంటుంది. ఆ హోటల్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళే మీకు బుక్ చేస్తారనమాట బస్సు. లేదంటే మీకు పేటిఎంలో కూడా మీకు బస్సెస్ దొరుకుతాయి, బట్ మీకు ఛాన్స్ తక్కువ. ఎందుకంటే కేదార్నాథ్ వెళ్తూ ఉంటారు కదా, మీకు బస్సులో సీట్స్ దొరకవు. బట్ మోస్ట్లీ మీ హోటల్లో ఉన్న అక్కడ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళని అడిగారంటే మీకు ఏదో ఒకటి సెట్ చేస్తారు. హరిద్వార్ అనగానే నాకు బెస్ట్ 2 things గుర్తొస్తాయి. ఫస్ట్ ఫుడ్, సెకండ్ గంగా హారతి. రూమ్ పోగానే ఫ్రెష్ అయ్యి రప్ప రెస్ట్ లేకుండా ఫుడ్ కోసం ఫుడ్ కోసం అసలు పొద్దుగాల ఫుడ్ లేదు. ఈ స్కామ్లలో పడి మాకేం అర్థం కాలేదు. వీడొక జ్యూస్ నేనో జ్యూస్ తాగినాము, స్ప్రైట్ థమ్స్అప్ తాగినాం అంతే. ఫస్ట్ థింగ్ ఘోరంగా ఆకలి అవుతుంది. ముందు రోజు ఎప్పుడో స్టార్ట్ అయినాము హైదరాబాద్లో, రెస్ట్ లేదు, స్లీప్ లేదు. ఈ ట్రిప్ పోతామనే ఎగ్జైట్మెంట్ ఒక్కటే ఉంది కానీ రెస్ట్ లేదు, స్లీప్ లేదు. కానీ హరిద్వార్లోకి ఇట్లా అడుగు పెట్టంగానే ఏదో ఒక వైబ్ చాలా బాగుండే. అండ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ ఎక్స్ప్లోర్ వెళ్ళిపోయినా ఇక బయటకి ఏదైతే అదని. యాక్చువల్లీ అదేంటది నార్మల్ ఆకుల పూరీలు పెట్టించిండు బ్రో. అబ్బా ఏముండే అసలు. 4 పూరీలు ఇస్తాడు, 100 రూపాయలు. 3 కర్రీలు ఇస్తాడు, ప్లస్ 2 చోలే భటూరే, ప్లస్ మళ్ళీ 3 కర్రీలు ఇస్తాడు. బా క్రేజీ అసలు. చాలా బాగుండే ఫుడ్ మాత్రం. హరిద్వార్లో ఫుడ్ పక్కా ట్రై చేయండి. అది అయిపోయినమ్మటే ఇక మాకు ఊపు ఆగదు కదా, మనం పోయిన ప్రతి చోటికి మనం ఫుడ్ ట్రై చేస్తూనే ఉండాలి. తిండిపోతే నాకు గొడుగులము. లస్సీ కనబడ్డది, లస్సీ వేసినాము. లస్సీ కూడా నూకినాం లోపలికి, లస్సీ కూడా లోపల నూకేసినాం. దాని తర్వాత గంగారతి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో యాక్చువల్లీ 6 o'clock స్టార్ట్ అవుతుంది గంగారతి. మనం 5 కూర్చుంటే మీకు అక్కడ దగ్గర నుంచి చూడొస్తుంది. మేము గంగారు దగ్గర పోయేసరికి ఆడ చుట్టూ ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, ఘోరంగా ఉన్నారు జనాలు. ఫారినర్స్ ఉన్నారు అసలు. ప్లస్ మా అదృష్టం కొద్దీ మేము ఫ్రంట్లో ఉన్నాం అనమాట. గంగా రివర్ ఫ్లో మాత్రం చాలా హెవీ ఉండే. గంగా రివర్ ఫ్లో. దాన్ని మేము పోయింది రైనీ సీజన్లో, రిస్కీ సీజన్. కేదార్నాథ్ అసలు సాహసమే చేయొద్దు అట్లాంటి టైంలో. మేము పోక ముందు వరకు 3 చనిపోయారు ల్యాండ్ స్లైడ్లో పడి. మాకేందంటే బతుకు మీద ఆశ కాకుండా మాకు థ్రిల్ కావాలి. థ్రిల్ విన్ బర్త్డే యాక్చువల్లీ 18th August విన్ బర్త్డే. నా లైఫ్ లో మర్చిపో రోజు బర్త్డే. 10 గంటలు నడుస్తున్నా బర్త్డే. ఫస్ట్ గంట కూడా నడుస్తాడా బర్త్డే రోజు? సో నెక్స్ట్ వచ్చేసి గంగారతి ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ థింగ్ నాకు హారతులు ఇవన్నీ, అంతమంది జనాలు. నాకు జనాలు ఎక్కువ ఉన్నా ఇట్లా దేవుడి దగ్గర దర్శనానికి లేట్ అయినా నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్ టైం ఆ వైబ్ ఫీల్ అయినా, హారతి వైబ్. అంటే హారతి వైబ్ ఇట్లుంటుందా అంటే ఒకటేసారి అందరూ అక్కడ ఉన్న కొన్ని వేల మంది అక్కడ పూజారి హర్ గంగే అని నిమ్మటే హర్ గంగే అంటారు. మస్తు ఆ ఫీల్ మస్తు ఉండే. నీకు ఎట్లా అనిపించిందిరా? మస్తుండే అసలు. అయితే నీకు గంటల సప్పుడు, మంత్రాలు, పాటల్లో ఏమి వినవాడు, మర్చిపోతావు. ఏమున్నా కూడా మర్చిపోతావు. అటే చూస్తావు ఆ హారతి.
బాబా క్రేజీ ఫీల్ అసలు. నా లైఫ్ లో ఫస్ట్ టైం. నీకేమో కానీ అది కూడా first time. నాకు ఫస్ట్ టైం. నాకు కూడా first నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇట్లా అందరూ అంటే కొన్ని వేల మంది ఒకటేసారి హరహర గంగా అని ఇట్లా హ్యాండ్స్ రేస్ చేస్తారు. అసలు నాకు కిరాక్ అనిపించింది అసలు. అండ్ General గా ఎక్కడికైనా పోతే ఫోన్ తీసి పెడతాం, బట్ ఫస్ట్ టైం ఫోన్ ఎక్కువ వాడలే. ఫోన్లు ఎక్కువ వాళ్ళే. 2-3 క్లిప్స్ తీసుకున్నాం, ఇక కూర్చున్నాం చూస్తున్నాం ఇదే. అసలు ఆ వైబే వేరే ఉండే. అంటే క్లిప్స్ తీసుకున్నాం, అంటే మేము ఫోన్ తీయలేదు అంటే అది అబద్ధం అవుతుంది. మాకు కూడా మెమరీస్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఇంట్లో ఒప్పుకొని మమ్మల్ని స్టేట్ కాదు వేరే సైడ్ ఆఫ్ ద కంట్రీకి పంపించారు మమ్మల్ని. ఇంట్లో ఒప్పుకొని నేను చెప్పాలి చెప్పకుండా వచ్చిన మరి. సో మేము వేరే సైడ్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళినాం అనమాట. సో ఇక మాకు మెమరీస్ కావాలి, అన్ని స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 minutes మంచిగా దండ వీడియోలు తీసుకున్నాము. 1 hour అవుతుంది హారతి, 1 hour అవుతుంది. 50 minutes అట్లనే ఉన్నాము అసలు అదలకుండా. ఇక వన్స్ ఇట్లా బయటకి రాగానే ఇక కూర్చున్నాము హరిద్వార్లో. ఇక మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అదేదో శక్తిపీఠం ఉంటుంది చూడ హరిద్వార్ శక్తి మూవీలా హరిద్వార్ది శక్తిపీఠం అంటారు, పేరు గుర్తొస్తలేదు. శక్తిపీఠం కదా, అది కూడా చూద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే అది మిస్ అయిపోయింది. అంటే ఆఫ్టర్నూన్ వరకే ఓపెన్ ఉంటది అన్నారు. అది కొండ మీద ఉంటది అనమాట. సో ఆఫ్టర్నూన్ వరకే ఓపెన్ ఉంటది అన్నారు. సో ఇంకా మేము కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. బట్ నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్తాము, ఎక్స్ప్లోర్ చేస్తాం కన్ఫామ్ గా. సో ఇక ఫైనల్లీ 1.5 hour ఆగి గంగారతి మొత్తం చూసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్ రూమ్ కి స్టార్ట్ అయ్యి పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ టైం దొరికిందంటే లేదు, నైట్ 10కి వండుకున్నాం, పొద్దుగా ఎర్లీ మార్నింగ్ 4కి లేచినాం. 4కి లేచి 5 కల్లా రెడీ అయ్యి 5:30కే స్టార్ట్. ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ పోవచ్చు, బట్ రైనీ సీజన్ వానలు ఎక్కువ పడడం వల్ల బస్సెస్ క్లోజ్ చేసారు. హరిద్వార్ నుంచి సీతాపూర్ బేసుకోవాలి, కేదార్నాథ్ పోవాలంటే ఫస్ట్ సీతాపూర్ బేసుకోవాలి, అప్పుడు క్లోజ్ చేసారు. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఆడికి వానాలు పడ్డాయి. బట్ స్టిల్ ఒక 5-6కి స్టార్ట్ అయిపోయింది, మ్యాక్స్ 6కి స్టార్ట్ అయింది. 9 hours జర్నీ, 200 kilometers, మొత్తం ఘాట్లు ఇట్లా 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 9 hours. కానీ ఎట్లా అంటే క్రేజీ ఫీల్ అసలు. అది ఫస్ట్ టైం చూసుకున్నాను అంత చెట్లు, కొండలు, వాటర్ ఫాల్స్. మినిమం పోయే గ్యాప్ నీకు ఒక కిలోమీటర్కి 10 వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, కిలోమీటర్కి 10 వాటర్. క్రేజీ ఎక్స్పీరియన్స్. 9 hours మీకు 90 minutes లాగా అనిపిస్తుంది. ఒక్క 1 hour కూడా బోర్ కొట్టలేదు, 1 minute కూడా బోర్ కొట్టలేదు. మొత్తం చూసుకుంటున్నాం, మొత్తం ఆయన ఆ విండో నేను ఈ విండో కబ్జా చేసినాం, అటు చూస్తున్నాం ఇటు చూస్తున్నాం, వీడియోలు తీసినాం. బాబా క్రేజీ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే అసలు. అంటే ఆ 9 hours పక్కా జర్నీ చేయాలంటే ఏమో 200 kilometers 9 గంటలు ఏం నడుపుతారా బస్సు అనుకున్నా. హానెస్ట్లీ గా అనుకున్నా. కానీ నడపచ్చు, 9 hours కాదు 90 hours అన్నా నడపచ్చు. అయితే 9 hours మాకు ఫస్ట్ థింగ్ మాకు స్లీప్ లేదు. ముందు రోజు నైట్ ట్రైన్లో ఉన్నాం, ట్రైన్లో స్లీప్ లేదు. నెక్స్ట్ డే హరిద్వార్కి వచ్చాము, నైట్ ఎప్పుడో 10-11కి అనుకున్నాము, ఎర్లీ మార్నింగ్ లేచి 6 hours స్లీప్. 9 hours అంటే సర్లే ప్రశాంతంగా అనుకున్నాము, అట్లా అనుకునే బస్ ఎక్కినాము. అసలు వాటర్ ఫాల్స్, ఆ నేచర్ బ్యూటీ నాకు హైలైట్ అనిపించింది. అంటే కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండ మీద ఇల్లు ఉన్నాయి, మస్తు క్యూట్ ఉన్నాయి, కలర్లు ఉన్నాయి అసలు మస్త్. అంటే ఒక సెకండ్ అరే మనం కూడా అక్కడే ఉంటే రోజు ఇంత గ్రీనరీలో ఆ క్లౌడ్స్ మధ్యలో మస్త్ అనిపించింది. అంటే నేను వెళ్ళిన అరకు, ఇక్కడ బెంగళూరు సకలేష్పూర్ అవన్నీ చూసినా కానీ క్లౌడ్స్ ఇది వేరే. మనం ఆల్మోస్ట్ 7,000-5,000 feet హైట్లో ఉంటాము. ఆ హైట్లోకి వెళ్ళి కింద ఏమో ఏదో రివర్ బారుతా ఉంటది మన కిందే, లోయ మధ్యలో పోతా ఉంటాం. ఆడికి బొచ్చడాలనే అదేంటారు ల్యాండ్ స్లైడ్స్ బొచ్చడాన్ని. మా బస్సు ఇక్కడ పక్క నుంచి జస్ట్ కొంచెం మిస్ అయిపోయినా ఒకటి. నిజంగా అంటే బస్సు పోతున్నాము, ధనుమాన్ పడ్డది ముంగడికి. మేము కొంచెం వెనకాల ఉన్నాం, ఒక 2 బస్సులు వెనకాల ఉన్నాం, 2 vehicles వెనకాల, బస్సులు కూడా కార్లు అనుకుంటా. ఆడ పడ్డది, మా పానాలు పోతున్నాయి ఎడికెళ్ళి. కొండ ఒక సెకండ్ అయిపోయింది, అమ్మ ధన్ను అన్నది. మీకు ఎవ్రీ 2 ఘాట్స్ కి ఒక జేసీబీ ఉంటుంది, రప్ప క్లీన్ చేస్తూనే ఉండాలి. ఫాస్ట్గా ఉంటారు. అంటే ఆ రోడ్లో వర్క్ చేసే వాళ్ళు కూడా లైక్ చాలా క్విక్గా వర్క్ చేస్తారనమాట, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక రోడ్డు ఉంటుంది అనమాట లాస్ట్, ఇంకా మనం రీచ్ అవుతున్నాం సీతాపూర్ అన్నప్పుడు రోడ్డు ఉంటుంది. ఇది రోడ్ అంటే టైర్ ఎగ్జాక్ట్లీ ఈ ఎడ్జ్ మీద నడుస్తుంది. అవును, ఈ ఎడ్జ్ మీద నడుస్తుంది టైర్. మనం విండో సీట్లోకి వెళ్ళి ఇట్లా చూసామంటే వణుకుతాయి. బెటర్ మీరు విండో సీట్, మీరు లైట్ హార్టెడ్ పీపుల్ అయితే. లైట్ నాకు పానం పోతుంది, ఈడికెళ్ళి పడు అంటుండే. కానీ ఆ 9 hours మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ బ్రో, పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు కార్లో పోయిరంటే మీరు మధ్యలో
అండ్ మధ్యలో సోడా తాగడానికి ఆగినాం. అవును, అది ఒక తాతకాడ ఆగినాము. సో మీరు ఎప్పుడైనా లైక్ సోలో మీ ఫ్రెండ్స్తో కాకుండా ఇద్దరు ముగ్గురు వేరు అనుకో, పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యారు అనుకో, మస్తు అనిపిస్తుంది. పీపుల్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, మంచిగా వెరీ బ్యూటిఫుల్ పీపుల్. అక్కడ కల్చర్ కానీ మస్తుగా మాట్లాడతారు వాళ్ళు కూడా. ఆ అంకుల్ కూడా కేదార్నాథ్ చుట్టుపక్కలనే ఉంటాడంట. బట్ అక్కడ ఒక 4 hours డిస్టెన్స్ ముందు ఆయన సోడా స్టాల్ పెట్టుకున్నాడు. సోడా అక్కడ ఆ సీనరీలో ఎన్నో హైట్లో మేము సోడా తాగుతున్నాం. ఎక్కడో హైట్లో మేము సోడా తాగుతున్నాం, జల్జీరా సోడా. ఇంకోటి ఏంటంటే చిన్న సజెషన్, ఫుడ్ తినకూరి. ఫుడ్ తినకరు అమ్మ, ఫుడ్ లిక్విడ్స్ తీసుకోరు కానీ లిక్విడ్స్ తీసుకోండి. తినదంతా బయటకు వస్తుంది. అంటే ఘోరంగా అట్లుండే సప్ 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 అని తిప్పుతాడు. అరే చెప్పు, మేము హరిద్వార్ నుంచి స్టార్ట్ అవుతున్నాము, ఘోరం రెయిన్. హరిద్వార్లో ఫ్లో పిచ్చ పిచ్చ వచ్చింది. గంగా రివర్ ఫ్లో మామూలుగా లేదు, పిచ్చ పిచ్చ ఫ్లో వచ్చేసినాక. గంగా రివర్ ఫ్లో అంటే నైట్ నుంచి నాన్ స్టాప్ రెయిన్ పడుతూనే ఉంది. మేము 9 hours మేము ట్రావెలింగ్ లో కూడా వాన పడుతూనే ఉంది. అక్కడక్కడ లైట్ పడుతుండే, హెవీ పడ్డది. బస్సు 9 hours బస్ జర్నీ అయిపోయిన తర్వాత మీకు ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ అని ఉంటుంది అనమాట. అక్కడే మన ఉత్తరాఖండ్ టూరిజంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళండి. మీరు అది జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్తే దాని మీద స్కానర్ ఉంటుంది, వాళ్ళు స్కాన్ చేస్తారు. సో అక్కడే రూమ్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. అది ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్. మేము బస్ స్టాప్ ఆడ ఆపుతాడేమో అనుకున్నాం మేము. వాడు కిలోమీటర్ ముందు బస్ స్టాప్ ఉంది. నడుస్తున్నాం. సీతాపూర్లో రూము బ్రో. యాక్చువల్లీ ఆ రూమ్ మీరు కనుక వచ్చిరు అనుకో, నార్మల్గా ఆన్ సీజన్లో ఆల్మోస్ట్ 3,000 to 5,000 వస్తుంది రూమ్. మాకు 1,000 రూపాయలు 1,000 రూపీస్కి వచ్చింది. ఇట్లా నువ్వు ఏమంటారు, బాల్కనీ కట్టండి, క్రేజీ వ్యూ. అంటే మా ఫస్ట్ వేరే రూమ్ చూపించిండు, మాకు వ్యూ ఉన్న రూమ్ కావాలని చెప్పి ఇంకో రూమ్ తీసుకొచ్చుకుంటాం. హోటల్ రూమ్ లో 1,000 రూపాయలకి మస్తు అనిపించుండే. మళ్ళీ ఆగినామా ఎడ్గాలము, కిందికి పోయి ఆకలి అవుతుంది మాకు. లంచ్ తినలే, బ్రేక్ఫాస్ట్ తినలే, ఫుడ్ అంటే ఇక నాన్ స్టాప్ ట్రావెలింగ్ లో ఉన్నాం కదా, మాకు టైం లేదు, ఫుడ్ ప్రాపర్ ఫుడ్ లేదు. అడిగిపోతేనేమో 50 రూపాయలకి నీకు ఒక మ్యాగీ ప్యాకెట్ ఇచ్చారు. హోటల్కి వెళ్ళి కింద దిగినాము, సరే ఏదైనా తిందామని. మ్యాగీ చౌమింగ్ బాగా మింగిండు. మాకు అక్కడ 50 రూపాయలు, 5 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ వేస్తాడయ్యా. అంతే, ఎక్కువ కూడా కాదు, 10 రూపాయలు కూడా వేయలేదు. 5 రూపాయలు మ్యాగీ ప్యాకెట్, 5 రూపాయలు నూడిల్స్ చేస్తాడు. చౌమిన్ ఇంకా అంతే 2 తీసుకున్నాం. అమ్మో పైన చాలా కాస్ట్లీ ఉంటాయి. వాటర్ బాటిల్ 50 రూపాయలు, 100. మీరు పైగా ఎక్కే కొద్ది వాటర్ బాటిల్ కాస్ట్ పెరుగుతుంది. బెడ్ కింద 20 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి, తీసుకొని ఫిల్ చేసుకోవాలి. అది ఆఫ్ సీజన్ కాబట్టి 20-30, ఆన్ సీజన్ అయితే 100, మినిమం 100. బెటర్ మీరు జూలై ఆగస్ట్ లో వేరు అనుకో, రిస్క్ పోవచ్చు, బట్ పోతే మాత్రం రిస్క్ అవుతుంది. రిస్క్ అంటే మేము అదృష్టం కొద్దీ మాకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకేం కాలే, మంచిగా సేఫ్గా వెళ్ళినాము, ప్రతిదీ మంచిగా అయింది. మేము పోక ముందు అయినాయి, మేము వచ్చిన తర్వాత అయినాయి. మేము ఉన్న టైంలో అయినాయి కానీ బట్ మా దగ్గర ఏం అవ్వలే. సరే చౌమింగ్ ని బాగా నోట్లో మింగిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. జనరల్గా అయితే రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మేము ట్రెక్కింగ్ చేయాలి. మనకి 18 అంటారు, 18 అంటారు, బట్ ఇట్ విల్ బి 20-23 వరకు ఉంటుంది. 18 అంటారు కానీ 20-23 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. అంటే అక్కడ లోకల్స్ చెప్పారు మాకు. సో 18 అని ఉంటుంది, 20-23 అవుతుంది అన్నారు. సో మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 kilometers సీతాపూర్ టు గౌరీకొండ జీప్ అనేది ఉంటుంది. 50 రూపీస్ చార్జ్ 50 రూపీస్. బట్ మేము ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేసినాం. ల్యాండ్ స్లైడ్ పడ్డది ఆడ, మనం పైకి ఎక్కినాం, ల్యాండ్ స్లైడ్ వల్లే, అందుకని జీప్స్ ఆపేసారు. జేసీబీ వచ్చి తీసేంత వరకు నార్మల్గా జీపులు వెళ్ళిపోమన్నారు. సో 22 kilometers లెక్కేయండి, +5 సీతాపూర్ టు గౌరీకొండ. యాక్చువల్లీ ట్రెక్కింగ్ స్టార్ట్ గౌరీకొండ స్టార్ట్ అవుతుంది, ఆడికి వెళ్ళి జీప్ లో పోవాలి. బట్ మనకి ఎక్స్ట్రా అయింది, మాకు ఎక్స్ట్రా 5 kilometers అయింది, ఆల్మోస్ట్ 27 kilometers. 1 hour లో వెళ్ళిపోయినా సీతాపూర్ టు గౌరీకొండ. గౌరీకొండ నుంచి కేదార్నాథ్ కి 7 hours పోయినాం. 7-8 hours పోయినాం. ఎందుకు 7-8 hours పోయినాం అంటే ముందు రోజు చౌమింగ్ తిన్న తర్వాత రూమ్ పోయి రెస్ట్ తీసుకోకుండా ఫోటోలు దిగితే తప్పలేదు. మేము అక్కడ కింద కొండలు గిండలు రాళ్ళు రప్పలు పక్కన నది ఫ్లో అవుతుంటే మేము బాగా మజాహే జిందగీ అని వీడియో
అట్లా వీడియో తీసుకోవాలని చెప్పేసి మొత్తం ఎగిరినాం, అడ్డగోలే ఎగిరినాం. మాకు పెయిన్ నైట్ తెలియాలి. సో ఇక ఫైనల్లీ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము తిన్నది మ్యాగీ. అయితే మ్యాగీ మేము బయట 50 రూపాయలు అంటుందని చెప్పేసి కింద ముందు రోజు రాత్రి షాప్లో 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్లు 2-3 పట్టుకొచ్చుకున్నాము. కెటిల్ ఉందన్నమాట రూమ్లో కెటిల్లో చేసుకుందాము, కెటిల్లోకి వెళ్ళి తినేద్దామని. సెకండ్ థింగ్, కెటిల్ అయితే చేసుకున్నాము. ఎట్లా తింటాం, కెటిల్ ఇట్లా చేయి ముంచలేం కదా, కప్పు కావాలి, తినడానికి స్పూను కావాలి, మీద చల్లుకోవడానికి ఉప్పు కావాలి. ఏం చేసాం, కింద మా హోటల్లోనే కింద రెస్టారెంటే ఉంది, నైట్ రెస్టారెంట్ కమ్ లాడ్జ్ లాగా, అక్కడే తిన్నాము. నైట్ డిన్నర్ కూడా వానగానే తిన్నాం, అంత కాస్ట్ లేదు, యావరేజ్ ఉండే. అక్కడ నుంచి ఉప్పు పట్టుకొచ్చుకున్నాం పొద్దున్నే 5 గంటలకి. పక్కన వేరేది కిరాణా షాప్ ఉంది ఒకటి, బంద్ చేసి ఉంది. అక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు, కప్పు ఉంది, నైఫ్ ఉంది. వీళ్ళు లోపల ఉన్న వీళ్ళు స్నానం చేయడానికి పోయిండు. ఇప్పుడు నా ఘోరంగా ఆకలి అవుతుంది. రాత్రి మంచి ఫుడ్ ఏం తినలే, ఆ హోటల్ అంత మంచిగా ఏం లేదు, ప్లస్ ఓవర్ ప్రైజింగ్ ఉండే ఫుడ్. బయటికి పోతే ఓవర్ ప్రైజింగ్, ఏం చేయాలో తెలుస్తలేదు. ఇక సర్లే పొద్దుగాల ఇట్లా మ్యాగీ ప్యాకెట్లు తెచ్చుకున్నాం కదా, అవి కంప్లీట్ చేద్దాం కదా అని ఇప్పుడు ఎందులోకి వేసుకుని తిన్నా, డైరెక్ట్ చేతిలో వేసుకుని తింటే చేయగలుగుతుంది. ఆగాము, సర్లే ఏదైతే అది అయిందని చెప్పేసి బయటికి పోయినా. ఆడ ఒక కప్పు దొరికింది, ఒక చాకు దొరికింది. ఏం కాదులే మళ్ళీ చాలా పెట్టేద్దామని చెప్పేసి ఆ చాకు ఆ నైఫ్ దొబ్బేసి మ్యాగీ అందులో వేసుకొని, పొద్దున్నే వాన పడుతుంది, ఒక డ్రీమీ మార్నింగ్, అది మంచు ఇంకా రెయిన్ ఫుల్గా పడుతుంది, మంచు క్లౌడ్స్ ఇంకా అట్లా ఫామ్ అయి ఉన్నాయి. ఆ సీనరీ చూసుకుంటా మ్యాగీ తిన్నాము. యాక్చువల్లీ సరే అదే యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ అసలు ఇక రిటర్న్ వచ్చిన తర్వాత ఈ పాడ్కాస్ట్ ప్లాన్ ఉండే, కానీ అక్కడ జస్ట్ వ్లాగ్ లాగానే ప్లాన్ ఉండే మాకు. ఆ వ్లాగ్ అప్లోడ్ చేద్దాంలే అని ప్లాన్ ఉండే. ఇప్పుడు ఇది పాడ్కాస్ట్ లాంటి అవుతుంది. ఈ పాడ్కాస్ట్ అంటారు కాదు కూడా తెలియదు, రిలీజ్ అయింది నాకు తెలియదు. అయితే అది తిన్నాము. అండ్ మాకు ఒక 2 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, ఆంధ్ర ఫ్రెండ్స్, అన్నవరం వాళ్ళు. 2 ఆంధ్ర వాళ్ళు పరిచయం అయ్యారు, అన్నవరము వాళ్ళు కూడా. కేదార్నాథ్ వాళ్ళు ఆల్రెడీ బద్రీనాథ్ చూసి వచ్చారు. సో మాది వరకు కేదార్నాథ్, అండ్ కేదార్నాథ్ నుంచి డైరెక్ట్ ఇంకా వాళ్ళు అన్నవరం వెళ్ళిపోతారంట. సో ఎర్లీ మార్నింగ్ లేచినాము, ఇక వాళ్ళతో పాటే స్టార్ట్ అయినాం అనమాట. మేము కూడా మార్నింగ్ లేచి ఇక ఆ సౌండ్స్ ఆఫ్ గ్యాంగ్స్ రివర్ అవన్నీ, స్ట్రీట్స్ కూడా చాలా బాగుండే. ఫస్ట్ థింగ్ రెయిన్ పడుతుంది అయ్యా, ఘోరంగా వాన పడుతుంది. మేము 9 hours ట్రెక్కింగ్ చేస్తే 7 hours వానలోనే చేసినాం మేము ట్రెక్కింగ్. ఇంకోటి, మీరు కేదార్నాథ్ పైకి ఎక్కేటప్పుడు లగేజ్ ఎక్కువ క్యారీ చేయకండి. లగేజ్ అస్సలు నో వే, అసలు లగేజ్ క్యారీ చేసినంటే అడ్డం పడతారు. లగేజ్ ఎక్కువ క్యారీ చేసినాం, ప్లస్ రెయినీ సీజన్ కాబట్టి వానలు పడ్డాక మనం అంత ఎక్కువ ఏం క్యారీ చేయలేదు లగేజ్. అంటే బాంబర్ జాకెట్లు కానీ అవన్నీ తీసుకున్నాం, ప్లస్ వాన పడ్డాక ఇంకెక్కువ వెయిట్ పెరిగింది. మేమేం పైకి వెళ్ళేటప్పుడు ఇంకా చలి ఉంటుంది, ప్లస్ మేము వెళ్ళి రెయినీ సీజన్, ఇక మా బ్యాగులు గీగులు అన్ని తడిచిపోతున్నాయి, ఆ వర్షానికి వెయిట్ పెరుగుతుంది. ట్రెక్కింగ్ కూడా ఆ వాన వల్ల జారడానికి బూట్స్ కాపాడి, లేకపోతే ఫస్ట్ థింగ్ ట్రెక్కింగ్ షూస్ మస్ట్. పైకి ఎక్కేటప్పుడు, కిందకి ఎక్కేటప్పుడు మీరు బేర్ ఫుట్ తో వచ్చా నో ప్రాబ్లం, అట్లా ఎట్లా జారుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. బట్ పైకి ఎక్కేటప్పుడు జారుతారు కన్ఫామ్ గా. మొత్తం 2 ఇంపార్టెంట్ థింగ్స్, 3, ఒకటి రెయిన్ కోట్, ఒకటి షూస్, ఇంకోటి కట్ట. రెయినీ సీజన్ లో పోతే ఒక జాకెట్, పైకి వెళ్ళిన తర్వాత థర్మల్స్, అది ఇంపార్టెంట్. లేకపోతే అన్నగడ్డ కడతాం, పైన గడ్డ కడతాం, మనమే శిలలో అవుతాం. అంటే నా లైఫ్ లో అంత చలి మేము ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మేము హైదరాబాద్ లో ఉంటాము, మాకు అంత చలి తెలియదు మనకి. గౌరీగౌడ్ మెయిన్ విషయం చెప్పు, హాట్ వాటర్. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ లేచినాం, మ్యాగీ తినేసినాము, పక్కన అన్నవరం అన్న వాళ్ళతోని స్టార్ట్ అయినాం అనమాట ట్రెక్కింగ్. ఆడికి పోతే జీపులు లేవు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. స్కానర్ ఉంటుంది కిందనే, మా బిల్డింగ్ కిందనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ స్కానర్ చూపించేసాం, పంపించేసారు. స్టిక్ మస్ట్, కిందనే స్టిక్ తీసుకోండి, 50 రూపాయలు అయిపోద్ది. మీరు కొద్దిగా పైకి వేరంటే 100-200 అయింది ఒక్క స్టిక్, ఒక బ్యాంబూ స్టిక్. ఇంకోటి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోరు, అవన్నీ చెప్తారని అవసరం లేదు. ఆధార్ కార్డు అవన్నీ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఉంటే చాలు. బట్ సేఫ్ ఆధార్ కార్డ్ ఒక్కటి పెట్టుకోండి, ఎనీ ప్రూఫ్ పెట్టుకోండి అంతే. ఒక ఐడి ప్రూఫ్ పెట్టుకోండి, ఎనీ ఐడి ప్రూఫ్ పెట్టుకోండి.
సో ఫైనల్లీ సీతాపూర్ నుంచి గౌరీకుండ కింద జీపులు ల్యాండ్ సైడ్ వల్ల జీపులు ఎలవలేదు, ఇంకా కింద మీద పడి 5 kilometers నడిచి గౌరీకుండ పోయినాం. ఆడ మంచిగా అనిపించిందా? ఇంకా ఫీల్ ఉంది, అంత మంచిగా అనిపించిందా? ఇంకా ఫీల్ ఉంది. అంటే నేచర్స్ హాట్ వాటర్ బాత్, అది నిజం. నేచర్స్ హాట్ వాటర్ బాత్ ఎంత చల్లగా ఉందంటే వెదర్, ఆడ పక్కన రివర్ పారుతుంది, పక్కనే హాట్ వాటర్. అది దానికి ఒక స్టోరీ ఉంటుంది కావచ్చు, మనకు తెలియదు కానీ సంథింగ్ స్టోరీ. అంటే ఆ టైంలో తెలుసు, మనం ఆగస్ట్లో పోయినాం కదా, ఇప్పుడు మర్చిపోయినాం. ఇద్దరం గౌరీకుండ అంటారు ప్లేస్ పేరు. ఆ వాటర్ వల్లనే ఆ ఏరియా గౌరీకుండ అని వచ్చింది, అదొకటి తెలుసు. అండ్ అక్కడ అది హైలైట్ ఏంటంటే వాటర్ చాలా హాట్ గా ఉంటాయి. చాలా హాట్ అని కాదు, వీ కెన్ డూ బాత్ ఇన్సైడ్ దట్. మస్తు హీలింగ్ అనిపిస్తుంది తెలుసా. అంటే మాకు అప్పటి వరకు ఫుల్గా నొప్పులు ఉండే, ఆ 5 kilometers 1 hour నడిచినాం, జల్దీ వెళ్ళిపోవాలి, పైన దర్శనం చేసుకొని అదే రోజు నైట్ కింద దిగాలనుకున్నాం మేము, అంత తిక్కగాలం ఉండే మేము. సో ఇక సీతాపూర్ నుంచి గౌరీకుండ దగ్గర స్నానం అయిపోయి ఆల్మోస్ట్ 5 kilometers అయితే నడిచినాము. ముంగడ పోతే ఆర్చ్ ఉంటుంది ఇక. సో దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ ద ట్రెక్ ఫ్రమ్ గౌరీకుండ. సో అక్కడ నుంచి 18 kilometers సంథింగ్, ఆర్చ్ నుంచి 18 kilometers మన కేదార్నాథ్. ఆడి కాన్ఫిడెన్స్ వచ్చింది. 5 kilometers నడవగానే 1 hour లా 5 చేసుకున్నాం. 5 kilometers 1 hour అంటే ఇంకో 20 kilometers అంటే 4 hours. 4 hours ఇచ్చి పాడేద్దాము, మాడంత మొగోడు లేడు, మహా ఏదైతే అది వెళ్ళిపోడేగా అనుకున్నాము. నిజంగా వెళ్ళిపోయాను. 4 hours హాఫే పోయినాం. హాఫ్ కూడా పోలే. సీతాపూర్ నుంచి ఇంకేదో ఉంటది, ఏదో ప్లేస్ ప్లేసెస్ ఉంటాయి, అంత ఐడియా లేదు. ఓ బ్రిడ్జ్ ఉంటది, మా బ్రిడ్జ్ చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా. పైన ఒక రేంజ్ లో ఫ్లో అవుతా ఉంటది వాటర్, అది ఓన్లీ హాఫ్ వే. ఇంకా హాఫ్ వే అంటే మీకు ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే యూ హావ్ రీచ్ హాఫ్ వే. గౌరీకుండ నుంచి కేదార్ నుంచి హాఫ్ కరెక్ట్ మధ్యలో బ్రిడ్జ్. సో మీరు ఇటు సైడ్ కొండ నడుస్తారు, సో మీరు మధ్యలో రివర్ ఫ్లో అవుతూ ఉంటది, ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఇటు సైడ్ వస్తారు. బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు, అక్కడ వరకు మీకు స్ట్రైట్ రోడ్లో వస్తారు, అంత కిందకి ఇట్లా పైకే ఉంటుంది నార్మల్గా. బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఇట్లా ఎక్కుతారు, అట్లా ఎక్కుతారు. మళ్ళీ తిరుపతి ఘాట్ల కన్నా అధ్వానం ఉంటాయి అది. ఇట్లా 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 మధ్యలో గాడిదలు, గుర్రాలు, అబ్బో అవి ఆ షిఫ్ట్ వేస్తాయి, కాలు జారుతుంది, ఆడ వాన పడతా ఉంటుంది, మనకేమో బరువు ఎక్కువ, వెనకాల ఫ్రిక్షన్ గుంజుతూ ఉంటుంది వెనకకి, అవి షిఫ్ట్ వేస్తూ ఉంటే జారుతాం, ఇక మొహం జారుతూనే ఉంటాము. ఇంత కష్టము, ఇంత దాంట్లో కూడా సీనరీ అదొకటి, దానివల్ల నేచర్ అంటే వర్త్ అంటే అది చూడాల్సిందే కంపల్సరీగా. అది పోయి గుర్రాలు ఎక్కకండి ప్లీజ్, ఎక్కకండి. అంటే మేము పోతున్నప్పుడే 2-3 గుర్రాలు ఇట్లా సచ్చి కింద పడిపోయినాయి, అట్లా అయినాయి. ఒక గుర్రంగా ఏడ్చినాం, ఎమోషనల్ అయిపోయినా. అంటే నిజం అవి చిన్న పొరలను వేసుకొని పోదాము, ముసలి వేసుకపోవడం అంటూ అద్దం పద్దం ఉంటుంది. యూత్ ఎక్కుతారయ్యా, 20-25 years చిన్న పోలోలు నడుస్తారు అక్కడ. ముసలోళ్ళు స్టిక్ పట్టుకొని నడుస్తారు, 2 కాళ్ళు లేని ఆయన, 2 కాళ్ళు ఈడి వరకు నీస్ లేవు, ఆయన నడిచాడు. ఆయన కూడా నడుచు కింద మీద ఏముంది మా అంటే 8 hours ఉన్నాడు, 18 hours నడుస్తాడేమో. బట్ ఆ జిద్దు ఉంది కదా వెళ్ళాలని. మా 20-25 years ఉన్న వాళ్ళు మా అంటే ఏముంది 8 hours ఇంకొక 4 hours ఎక్స్ట్రా నడుస్తారు, 5 hours ఎక్స్ట్రా నడుస్తారు, నడవండి. ఏముంది అంటే ఆబ్వియస్లీ నేనైతే టెంప్ట్ అయినా. ఒక లాస్ట్ 4 kilometers అప్పుడు నాతో కాలే, ఎందుకంటే మేము ముందు రోజు నైట్ మేము చేసిన స్టంట్ల వల్ల నాకు కాలు ఘోరంగా బెనికింది. లేదంటే మేము వెళ్ళిపోయేటోళ్ళం 7-8 hours నాకు కాలు బెనకడం వల్ల వీటి నాతో పాటే స్లోగా వస్తుండు. మాకు 9-10 hours అయింది, ఒక 2 hours ఎక్స్ట్రా అయింది, అంటే 7 hours వెళ్ళిపోయేటోళ్ళం మేము. నాకు కాలు బెనకడం వల్ల ఇంకా లాస్ట్ 4 kilometers నాకు అయితలేదు. బాగా టెంప్ట్ అయ్యి అమ్మాయి గుర్రం తీసుకుంటాం, గుర్రము కూడా 1000 రూపాయలు ఈ నుంచి అన్నాడు. ఇంకా నాకు ఫుల్ టెంప్ట్. కింద నుంచి ఏమో 7,000, అక్కడ నుంచి అయితే 1000 రూపాయలే అంట. 4 kilometers 1000 రూపాయలు ఇచ్చేద్దామని. కానీ టెంప్ట్ అయినా కానీ ఎమ్మటే ఓకే నడుద్దాం, ఇంత నడిచిన వాళ్ళం ఇంకా 4 నడవలేమా, ముసలోళ్ళే అంటే ఆ ఓల్డ్ పీపుల్, ఆ చిన్నపిల్లలే మోటివేషన్. నీ కళ్ళ ముందు 2 కాళ్ళైనా నడుస్తుండు, నీకు 2 కాళ్ళు నడువు, నీకు ఏం బద్దకవరా నాయన.
కింద మీద పడైతే పై వరకు వెళ్ళిపోయినాము, అంటే పై వరకు చెప్తా ముందు ఎక్కడి వరకు వెళ్ళినాము అనేది. నాకైతే ఆ సీనరీ, ఆ ఎక్స్పీరియన్స్ మధ్యలో వాటర్ ఫాల్స్, ఆ మోటివేషన్, ఆ ఓల్డ్ పీపుల్ నడవడం, ఇది నాకు మస్తు అనిపించింది. నీకేమనిపించింది ఆ 9 hours ట్రెక్కింగ్లో? నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అయితే దూల తీరిపోయింది యాక్చువల్లీ, బట్ మంచిగా అనిపించింది. ఐ మీన్ నేను నీకన్నా ట్రెక్కింగ్ అలవాటు ఉంది కదా. నాకు జనరల్గా ఆయన పోతాడు, ఊళ్ళు తిరుగుతాడు అన్నట్టు బాగా. సో నేను ఫస్ట్ టైం నా బర్త్డే అప్పుడు రిస్క్ తీసుకుందాం అనుకున్నట్టు. ఎప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయిన వాళ్ళము, అసలు టైం తెలియకుండా. జనరల్గా బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. మాకు బ్రేక్ఫాస్ట్ అంటే చాయ్, అది కూడా 40 రూపీస్ చాయ్. ఆ బ్రిడ్జ్ అన్నం చూసినా, ఆడ బ్రేక్ తీసుకున్నాం, 1 hour బ్రేక్ తీసుకున్నాం. ఇట్లా షూలు ఇప్పేసినాం, పైన జాకెట్ ఇప్పేసినాం, పొగలు వెళ్తున్నాయి. ఐడియా ఉందా? పొగలు వెళ్తున్నాయి. ఆ వీడియో కూడా ఉంది, డిస్ప్లే చేస్తా. వీడియో ఉంది కావచ్చు. ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా హ్యూమిడిటీ, అది ఇట్లా పొగ బయటకు వస్తుంది. ఏడిగాడికి ఆడ సమోసా తిని చాయ్ తాగి ఇట్లా పైకి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో సీనరీలు మంచిగా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఇట్లా. నీకు 10 నిమిషాల వాక్ లో ఒక వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. క్రేజీ అనిపించింది. మంచిగా వీడియోలు తీసుకున్నాం, జరసేపు ఆయినాం. అన్న కొంచెం కాలు వెనకడం వల్ల లేట్ అయింది, బట్ అట్ట చేసిపోయినాం. బట్ ఆ బ్రిడ్జ్ దాటినాక ఘాట్లు వచ్చినాయి చూసినా, ఆడ నా వల్ల కూడా కాదు, టు బి ఫ్రాంక్. ఇట్లా పట్టుకుంటే కాలు పట్టేసుకుంటుంది, పైకి వేసుకుంటుంది. అది నువ్వు జనరల్ గా ఫస్ట్ 10 కిలోమీటర్స్ స్ట్రేట్ ఉంటుంది, కిందికి ఉంటుంది, పైకి ఉంటుంది, ఓకే. అవి ఘాట్లు ఉంటాయి, ప్లస్ ఇంత 70 degrees 60 degrees ఇంక్లైన్లు ఉంటాయి. అవి క్రేజీ అనిపించింది, బట్ మంచి ఎక్స్పీరియన్స్. స్టిక్ లేకపోతే డైరెక్ట్ ఇట్లా స్టిక్ లేకపోతే దారుణము. ఇంకా పక్కన మిమ్మల్ని హార్స్ గుద్దిపోతాయి. అవును, అది వీధి కొరకు వస్తాయి వెనకాల నుంచి. వాడు వెనకాల నుంచి హాయ్ హాయ్ అంటాడు. ఒక దిక్కేమో లోయ ఉంటది, భయం పడతామేమో భయం అవుతుంది. ఆడు వెనకాల నుంచి జరుగు అంటాడు. ఏడికిరా జరిగేదంటే ఏడు సప్పుడు చేయాలి వాళ్ళు. ల్యాండ్ స్లైడ్ అబ్బో, ఇంత బండరాయి నాయన, ఇంత బండరాయి మధ్యలో వచ్చిన్నది కరెక్ట్ రోడ్డు మీద. అసలు ప్యాక్ అయిపోయింది. జర్ర ముంగల్ కోసం కాళ్ళ మీద పడుతు కావచ్చు. ఆడికి డైరెక్ట్ దేవుని కాడికి పోయేటారు, బండరాయి కాళ్ళ మీద పడితే. చెప్తున్నా కదా, మాకు ఈ ట్రిప్ మొత్తంలో లక్ మా చేతిలోనే ఉన్నది. లక్ మా చేతిలోనే ఉంది. అయ్యో, క్రేజీ ఎక్స్పీరియన్స్ అని ధైర్యం ఉండాలి. ఆఫ్ సీజన్ లో పోతే, నార్మల్ సీజన్ లో పోతే జనాలు ఎక్కువ ఉంటారు, రష్ ఉంటది. కానీ రష్ జనరల్ ఎంత ఉన్నారు, 1 కోటి మంది పోతారు. తిరుపతి లాగా ఉంటది. తిరుపతి లాగా అజ్యూమ్ చేసాం. తిరుపతి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. నువ్వు ఆఫ్ సీజన్ లో పోవాలి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 months లా. ఆగస్ట్ స్టార్ట్ నుంచి సెప్టెంబర్ మిడ్ వీక్ వరకు ఫుల్ హెవీ రేంజ్ కాబట్టి ఎవరు ఉండరు, జనాలు ఎక్కువ ఉండరు. మీరు కనుక ప్రశాంతంగా దేవుణ్ణి చూడాలి అంటే కేదార్నాథ్ మూసే ఒక 1 month ముందు పోండి. లేదు నాకు ఊపు కావాలి, ఉల్లాసంగా ఉండాలంటే ఆఫ్ సీజన్, రైనీ సీజన్లో వెళ్ళండి. మరి పీక్లో వెళ్ళకండి. పీక్ రైనీ సీజన్, వానలు పడుతూనే ఉన్నాయి దనదన అన్నప్పుడు వెళ్ళకండి, వెదర్ చూసుకొని వెళ్ళండి. లేదు ఇట్లా ఓపెనింగ్ టైంలో ఆ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఓపెనింగ్ టైంలో వెళ్ళండి. మేమే తీటగాలమేమో అని అనుకున్నాము. చాలా మంది ఉన్నారు, మంచిగానే వచ్చారు జనాలు కూడా, చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు. సో బాగానే ఉండే. సో ఇక ట్రెక్కింగ్ అంతా అయిపోయింది. సో ఎక్కేసినాం పై వరకు. లాస్ట్ 1.5 kilometers మీకు సాగు చూపిస్తుంది. మీకు 20 kilometers లెక్క, లాస్ట్ 2 kilometers లెక్క కూడా. మనం ఇది మర్చిపోయాం, మనము షార్ట్ కట్స్ లలో పోయినాం కదా. షార్ట్ కట్స్ ఉంటాయి మధ్యలో, ఇట్లా ఘాట్స్ వీవీ షేప్ లో ఉంటాయి కదా. ఈ వీవీ షేప్ అవాయిడ్ చేసి ఇట్లా స్ట్రైట్ గా రోడ్స్ ఉంటాయి. అవి కొంతమంది పోతా ఉంటారు. మీరు ఆ షార్ట్ కట్స్ లో మీరు ఎక్కగలిగితే ట్రైతో షార్ట్ కట్స్ ఈజీ అయిపోతుంది మీకు. వే కూడా మనం వెతుక్కోవాలి ఫస్ట్ ఆ షార్ట్ కట్స్. దొరకవు అంటే అక్కడ ఆల్రెడీ ఉంటారు, జనాలు పోతా ఉంటారు. మనం చూస్తూ ఉంటే మనకు కూడా అర్థం అయిపోతే వెళ్ళిపోవచ్చు మనం కూడా. మిస్ అవుతాం. లాస్ట్ 2 kilometers మాత్రం మీకు నరకం చూపిస్తాయి. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో మనం అంతగానో నరసినమని కష్టంగా ఉంటుందో, దగ్గరకు వస్తున్నామో ఇక దగ్గరకు వచ్చేసినామని కష్టంగా ఉంటుందో తెలియదు. కానీ లాస్ట్ 2 kilometers చాలా కష్టంగా ఉంటుంది. రూమ్స్ ఉంటాయి. మేము స్టార్టింగ్ లోనే వస్తారు, మనం ఎంటర్ గానే వస్తారు, భయ రూమ్ అని చూస్తూనే ఉంటారు. వాళ్ళు తీసుకుపోతారు మంచి రూమ్. మేమేమనుకున్నాం ఇట్లా డోర్ తీయగానే దేవుడు అవుపియాలనుకున్నాం, కానీ కుదరలే, రూమ్ దొరకలేము. ఎందుకంటే నైట్ పోయినాం. రూమ్స్ అన్ని మేము ఆగి పోయాం. పైకి పోయే వరకు 7 or 8 అయింది. యాక్చువల్లీ రూమ్ ఏమో అనుకున్నాం, అది రూమ్ కాదు, నార్మల్. పక్కన ఐరన్ షెడ్స్, గుడిసెల మీద రేకులు, ఇనుప రేకులతో చేసి, లోపల బెడ్ కూడా బెడ్ కాదు, అది స్పంజ్ ఫోమ్ బెడ్ వేసిండు.
అది అందులో 6 మెంబర్స్ అన్నాడు, హార్డ్లీ 4 మెంబర్స్ ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంత హెవీ బ్లాంకెట్ అంటే మేము 6 మెంబర్స్కి ఉన్న రూమ్, అది సీజన్లో వచ్చిర్రు అనుకో, సీజన్లో వస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆయనే చెప్పింది మాకు 4,000 3,000 అన్నాడు ఆ రూమ్. మాకు 1,000 వచ్చేసింది మా పర్ పర్సన్ 500 ఆఫ్ సీజన్ కాబట్టి. 6 చెద్దర్లు, 3 వీడు 3 నేను. అంటే చలి ఎంత ఘోరంగా ఉంది. మేము 8 o'clock పోయేసరికి 7 degrees 8 degrees ఉంది. నైట్ 0 degrees 1 degree ఉన్నది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం గంతసార్లు ఎక్స్పీరియన్స్ చేసాను. థర్మల్స్ తీసుకొని బతికినాం అమ్మ నిజంగా. థర్మల్స్ లేకపోతే మాత్రం నేను ఏంది బ్లాక్ కలర్ షర్టు ప్యాంటు ఏం హెల్ప్ చేస్తే ఏమో అనుకున్నా, నిజంగానే హెల్ప్ చేస్తాయి. లేకపోతే ఆడనే శిలలేదు. మళ్ళా రూమ్ తీసుకున్నాక హాట్ వాటర్, నేను ఫస్ట్ రూమ్ తీసుకోగానే హాట్ పోతే 100 రూపాయలు అని చెప్పి హాట్ వాటర్ తెచ్చుకొని కాళ్ళు ముంచేసిన భయ్యా. హాట్ వాటర్ ఎక్స్ట్రా చార్జెస్. హాట్ వాటర్ 100 rupees, వాటర్ బాటిల్ 100 rupees. వాటర్ బాటిల్ 100 rupees. నైట్ మేమంతా పచ్చి పచ్చిగా అయిపోయినాయి కదా, ఆ రూమ్లో ఏడేడ దొరికినాయో ఆడ మొత్తం బట్టలు ఆరేసుకుంటే కూర్చున్నాం. టీషర్టే ఉన్నాం, ఉంటుంది కావచ్చు. ఏడేదో ప్లేస్ ఉందో మా తడిచిపోయిన గ్లౌజులు, క్యాప్లు, జాకెట్ అవన్నీ వేసేసి ఆడ పెట్టినాము. ఇక మాకు ఓపిక లేదు. ఇంకా మా కాళ్ళు ఇంకొక కిలోమీటర్ నడిస్తే అక్కడే పడిపోతాయి ఇంకా మా కాళ్ళు. మేము మా పైన బాడీ ఒక్కటి తీసుకొచ్చుకోవాలి కిందికి. అట్లుండే. ఫుడ్ లేదు. ఫస్ట్ పొద్దుగాల ఎప్పుడో మ్యాగీ తిన్నాము, మధ్యలో కీరా దోసకాయలు, ఆ కాఫీలు తాగుతాం, ఏం లేదు. ఇక ఆల్మోస్ట్ 25,000 steps వేసినాం పై వరకు. ఎక్కే వరకు 25,000 20,000 steps వేసినాం పై వరకు. 30 వరకు వేసి ఉంటాం. 25,000 20,000 steps వేసినాం పై వరకు. తీరిపోయింది. మంచి ఫుడ్ కావాలి, ఎట్లా పడి మంచి ఫుడ్ కావాలి మాకు ఇప్పుడు. మేము అనుకున్నాం యాక్చువల్లీ మేమే చేసుకోవచ్చా అని అడుగుదామని. ఎవరు మా రూమ్ 200 meters ఒక ఉందన్నమాట, ఒక హోటల్, ఫ్యామిలీ రన్ చేస్తుంది. ఫ్యామిలీ రన్. పోయినాము, పెట్టిరయ్యా ఫుడ్. అది తాలి అంట. అప్పుడే ఇక అంటే ఆఫ్ సీజన్ కదా, సో వాళ్ళు ఆన్ సీజన్లో అయితే స్టోర్ చేసి పెట్టేటోళ్ళు ఫుడ్ని. ఆఫ్ సీజన్ కదా, ఇంకా వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడే ఫ్రెష్గా వండి పెడుతున్నారు. అప్పటికప్పుడు ఓన్లీ చపాతీలు కానీ రైస్ ఉంటుంది, రైస్ ఒకటి, చపాతీ కర్రీస్ అప్పటికప్పుడు చేస్తారు. సో మేము తాలి తీసుకున్నాము. 2-3 చపాతీస్ లాగా పెద్దవే, చపాతీ పుల్కా పెద్దవి ఇస్తాడు. అన్లిమిటెడ్ రైస్ ఇస్తాడు, అన్లిమిటెడ్ కర్రీ ఇస్తాడు. మళ్ళీ అది కూడా దాల్, ఒక ఆలు కర్రీ, ఒక నార్మల్ ఏదో కర్రీ పెట్టిండు, అచార్ ఇచ్చిండు, మళ్ళా చపాతీలు, రైస్. ఫుడ్ మాత్రం మేము ఒక 4 days అయింది ఇప్పటి వరకు. 4 days హరిద్వార్లో ఒకసారి ఫస్ట్ మంచి ఫుడ్ తిన్నాం హరిద్వార్లో. తర్వాత కేదార్నాథ్ పైనే తిన్నాం. అయిపోయింది. వచ్చేసినాము, లోపలికి వచ్చినాము, ఇంకా అయిపోయింది. ముక్కు దవి అన్నీ ఎర్రగా అయిపోయి ఇంత బాగా ఉబ్బు ఉన్నాయి చలికి. ఇక టాబ్లెట్స్ తెచ్చుకోండి అయ్యా ప్లీజ్. పెయిన్ కిల్లర్స్, సిట్రిజిన్స్. మీకు కోల్డ్ ఎక్కువ వస్తే కోల్డ్ టాబ్లెట్స్, మీకు ఏదైనా ఎలర్జీస్ ఉంటే ఆ టాబ్లెట్స్ తెచ్చుకోండి. నేను యాక్చువల్లీ క్యారీ చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా సరే నేను టాబ్లెట్స్ క్యారీ చేస్తాను. సో టాబ్లెట్స్ వేసుకున్నాము, 3 చెద్దర్లు కప్పుకున్నాము. మంచి నిద్ర వచ్చింది, మంచి ఫుడ్ తిన్నాము. స్లీప్, ఫోన్ చూసు లేదు, ఏం లేదు, పడుకున్నాం మంచిగా. పైన 5G నెట్వర్క్ వస్తుంది అయ్యా. కింద సీ లెవెల్ నుంచి 12,000 feet హైట్లో నీకు 5G వస్తుంది, 5G నెట్వర్క్ వస్తుంది. అది హైలైట్ నిజంగా. అది క్రేజీ అనిపించింది. అంటే మధ్యలో జర్నీలో ఏం రాలే కానీ పైన కేదార్నాథ్ దగ్గర 12,000 feet 5G వచ్చినాడు. ఆ టవర్ లైట్ తీసుకొచ్చాడు, 5G నెట్వర్క్ వస్తుంది. అయిపోయింది. నైట్ ప్రశాంతంగా పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి 6-7 లేదు, 6:30కి లేచినాం. ఫ్రెష్ అయ్యి ఆడికి మేము కేదార్నాథ్ గుడి దగ్గరనే ఉంది అనుకున్నాం. దగ్గరకు వద్దాం 2 kilometers ఉంది, 1.5. ఆడి నడిచినాం. లిటరలీ చెప్పాలంటే ఎంత 10 నిమిషాలు దర్శనం, 10 నిమిషాలు. ఇట్లా దగ్గరకు పోతుంటే వీడియోస్ వస్తాయి చూడు, ఇట్లా దగ్గరకు పోతుంటే ఒక వైబ్. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకో ప్లీజ్. మస్తు అనిపించింది, అది క్రేజీ అనిపించింది. దగ్గరకు పోతా ఉంటే ఇంకా ఎక్కువ జనాలు లేరు, మొత్తం మంచు, గుడి ఒక్కటి ఇట్లా హైలైట్ అవుపిస్తుంది. నేను చుట్టూ గ్రీనరీ. నాకు ఎట్లా అంటే ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తున్న వీడియో నాకు అలా ముందుకు వచ్చింది. ఆ ల్యాండ్స్కేప్ అంటే
జనరల్ చూస్తాం కదా ఇట్లా గుడి ఇట్లా ఉంటది అని, అది ఇట్లా కళ్ళతో చూస్తుంటే క్రేజీ ఫీల్ వచ్చింది, మస్తు అనిపించింది అది. అది కాదు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ మేము హోటల్ ఇవ్వగానే అప్పటి వరకు వాన చిత్తర్లో ఉన్నాం. మార్నింగ్ లేచినమ్మటే ఎండ కొట్టింది 7 మార్నింగ్ లేచినమ్మటే ఎండ, అసలు సూర్యుడు అన్న ఫీల్ వచ్చింది నాకు. బట్టలన్నీ వేడే తీసుకొచ్చి ఆరేసినాం అయ్యా, బట్టలన్నీ వేడే తీసుకొచ్చి ఆరేసినాం. షూస్ కూడా వేసుకోలేదు, బేర్ ఫుట్తో వెళ్ళిపోయినాము, కేదార్నాథ్ దానికి వెళ్ళిపోయినాము. ఆడిపోయినాక దర్శనం దగ్గరికి పోయినాము, పూజ చేయాలంటే 500 అంట. మన పూజకి ఏం అవసరం లేదు, అది బుట్ట ఇస్తారు అనమాట, పూలు నెయ్యి సంథింగ్ 50 రూపీస్ ఉంటది, 100 సంథింగ్ ఎంత ఉంటది. వెళ్ళాం లోపలికి, స్పర్శ దర్శనం అయిందయ్యా. నేను అనుకోలే అసలు స్పర్శ దర్శనం అసలు స్పర్శ దర్శనం అంటేనే తెలియదు నాకు నిజంగా. ఫస్ట్ టైం ఒక గుడికి పోయి స్పర్శ దర్శనం అంటే ఏంటిదో తెలియదు. ఆడిపోయినా స్పర్శ దర్శనం అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నావు, దేవుని టచ్ చేయొచ్చు. నేను టచ్ చేసి అంటే చేతితో టచ్ చేసుకుంటాను, జనరల్ చేతితోనే టచ్ చేస్తారు కదా. ఇప్పుడు శివుని గుడిలోకి పోతే నందిని చేతితో టచ్ చేసి ఇట్లా ఇట్లా చూస్తారు, అదంతా అనుకున్నా. బట్ దేవుని కాడికి పోతుంటే ఒక్కొక్కరు చేతిని ముట్టుకుంటున్నారు, హెడ్ ఆనిస్తున్నారు, క్రేజీ వైబ్స్ వచ్చినాయి. దగ్గర పోయినా ఇట్లా మంచి ఇట్లా ఉంటది. పోయి పూజ చేసి ఫస్ట్ నువ్వు పోయినావు కావచ్చు, ఫస్ట్ నువ్వు పోయి ఆయన స్పర్శ దర్శనం చేసుకొని నేను లోపలిగా ఇట్లా తలకాయ ఆనిచ్చి ఇట్లా చూడంగానే మొత్తం ఇట్లా కుంకుమ గంధమో సంథింగ్ రాసి ఉంటారు, ఇట్లా తల పెట్టి నిమ్మట మొత్తం అంటుతుంది, ఇలా అంటుతా ఉంటాం. క్రేజీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. అంతే ఎక్కి ఒక 9 hours మొత్తం తీరిపోతుంది అంటారు చూసినా, దేవుని చూసినమ్మట ఇట్లా తీరిపోతుంది అంటారు. అంటే నేను దేవుని నమ్మను కానీ ఐ నో దెర్ ఈస్ సంథింగ్ పాజిటివ్ ఎనర్జీ విచ్ ఈస్ బియాండ్ సైన్స్. సో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంది విచ్ ఈస్ బియాండ్ సైన్స్, అది నమ్ముతా. అండ్ నాకు ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అంటే ఇష్టము, సో అండ్ ట్రెక్కింగ్ ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను కేదార్నాథ్ వెళ్ళిన. నీకు దేవుడు అంటే నేను నమ్మకం లేదు, ఎందుకు పోయినా రా కేదార్నాథ్ అనుకున్నాను. సో నేను చాలా టెంపుల్స్ వెళ్తా, నాకు ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అన్న ట్రావెలింగ్ అన్న చాలా ఇష్టం. ప్లస్ టెంపుల్స్ ఒక సర్టన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ యూజ్ చేస్తారు, ఎక్కడైతే కరెక్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, ఒక మంచి రేడియేషన్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందో అక్కడే కన్స్ట్రక్ట్ చేసినారు మన ఏన్షియంట్ వాళ్ళు. సో అది వాళ్ళు ఎట్లా వచ్చిందో అవన్నీ నాకు తెలియదు, కానీ దెర్ ఈస్ సమ్ పాజిటివ్ సోర్స్ విచ్ ఈస్ రన్నింగ్ ద హోల్ యూనివర్స్ అని నాకు తెలుసు. బట్ నేను దానికి ఒక షేపు, ఒక రాయి, ఒక షేపు ఇట్లా ఇచ్చి నేను ఇట్లా బొట్లు పెట్టుకొని దండం పెట్టుకొని అవేం చేయను. బట్ ఐ బిలీవ్ లైక్ దెర్ ఈస్ సమ్ పాజిటివ్ ఎనర్జీ, సో అది కూడా ఉంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన. లోపలికి వెళ్ళినామంటే వైబ్రేషన్స్ ఇట్లా వస్తాయి, ఇట్లా బయటికి వచ్చినామంటే నాకే మస్తు అనిపించింది, అరే మస్తు అనిపించిందిరా మంచి అదే స్పిరిచువాలిటీ వచ్చింది లోపలికి. మిస్ అయిపోయారు చాలా మంది, బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అది, మంచి అనిపించింది. బయటికి రాగానే మళ్ళీ వెనకాల భీమశీల వెనకాల చాలా మంది స్టోరీ తెలుసు 2012 ఫ్లడ్స్ వల్ల ఒక రాయి వచ్చి కాపాడింది, అండ్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది దానికి, భీముడు వచ్చి కాపాడుతాడు. ఆడిపోయినాం, ప్లస్ దాని వెనకాలనే ఆదిశంకరాచార్య సమాధి ఉంటుంది, ఆడిపోయినాం, అటు ఇటు చూసినాం. సమాధి అంటే మొత్తం దేశం మొత్తం తిరిగి ఆడికి వచ్చి సమాధి కట్టుకుంటాం. మొత్తం జరిసే ఫొటోస్ దిగినాం, ఆ సీనరీ చూసినాం. అండ్ హైలైట్ హిమాలయాస్, అది మర్చిపోయినాం. హిమాలయాస్ అంటే ఫస్ట్ మేము పోయినప్పుడు 8 o'clock పోయినాం అనుకుంటా, మంచుతో అన్ని మౌంటైన్స్ కప్పిపడి ఉన్నాయి అండ్ గ్రీనరీ ఉంది. ఓకే, హిమాలయాస్ కూడా గ్రీన్ కలర్గా మారిపోయినాయేమో, మాకు కనిపిస్తలేమేమో అనుకున్నాం. మేము 9 o'clock వరకు ఆ టెంపుల్ కానే ఉన్నాం. రాబుద్ది అయితే లేదు, ఫస్ట్ రాబుద్ది అయితే లేదు, అవన్నీ తిరుగుతూనే ఉన్నా. టెంపుల్కి అటు తిరుగుతున్నాము, ఇటు తిరుగుతున్నాము. అలా అఘోరాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నా నేను. మా మమ్మీ డాడీ వాళ్ళకి వీడియో కాల్, మా అమ్మమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేస్తున్నా. అందరికి ఇవో నేను వచ్చినా మీరు రాలే అని షో చేస్తున్నా అది. అండ్ అప్పుడు డిసైడ్ అయినాం మేము అన్ని 12 జ్యోతిర్లింగాలు తిరగాలని, అన్ని 12 తిరగాలి ఎట్లయినా చేసి. 1 year కానీ 2 years కానీ అన్ని 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేయాలి అని అనుకున్నాం. అంటే అప్పటి వరకు కేదార్నాథ్ వెళ్దాము, ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే వచ్చేద్దాం అనుకున్నాం. ప్లానే లేకుండే, వన్స్ ఆ కేదార్నాథ్ అయిపోయినాక ఆ 12 కంప్లీట్ చేయాలి ఎట్లా అని చెప్పేసి అక్కడే అనుకున్నాం మేము. ఆ కేదార్నాథ్ దగ్గరే అనుకున్నాం మేము. 1 అయిపోయింది, ఇంకా 11 ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి, ఎట్లన్నా కంప్లీట్ చేద్దాము, ఇద్దరం కలిసి కంప్లీట్ చేద్దాము అని. బట్ కేదార్నాథ్ ఫీల్ అనేది ఫస్ట్ టైం కాబట్టి, దట్టు ఒక శివుని టెంపుల్ అంత హైట్ ఉండడం ఫస్ట్ టైం కాబట్టి. అండ్ 9 o'clock అట్లా వెళ్ళిపోతుంది అనమాట, ఆ క్లౌడ్స్ అన్ని సైడ్కి వెళ్ళిపోతున్నాయి, హిమాలయాస్ కనబడయ్యా. క్రేజీ తెలుసా, నేను ఫస్ట్ టైం చూసిన హిమాలయాస్. సారీ అంటే ఇన్ని రోజులు టీవీలలో చూసాం కదా, ఐ మీన్ స్క్రీన్లలో చూసేసరికి సడన్ గా ఇట్లా వచ్చేసరికి క్రేజీ అనిపించింది. ఇట్లా ఒక
కొన్ని మౌంటైన్స్ అవుపిస్తున్నాయి. అంటే మంచు అంటే ఇట్లా అంటే ఏదో ఫారెన్ లా జింగిల్ బెల్ అంటే మంచు పడుతుంది అట్లనే హిమాలయస్ అంటే మంచి ఇట్లా పేరుకుంటుంది ఆడ అని అసలు తెలీదు. సీనరీ ఎట్లా ఇమాజిన్ చేయండి, ఒక గుడి వెనకాల హిమాలయాస్ చుట్టుపక్కల గ్రీనరీ, వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్, పైన క్లౌడ్స్. క్రేజీ, అది మాటల్లో వర్ణించలేము అట్లాంటి ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచిగా ఉండే. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ అది కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయడం. ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏం తెలుసా, హరిద్వార్లో గంగా హారతి చేసుకొని హరిద్వార్ టు సీతాపూర్ ఆ జర్నీ 9 hours ఆఫ్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఆ ట్రెక్కింగ్ గుర్రం మీద కాదు, ముందే చెప్తాను, గుర్రం మీద కాదు, ట్రెక్కింగ్ నడుచుకుంటే ఎక్స్పీరియన్స్ చేయండి. పోతే పోయింది, 24 గంటలు చేయండి ట్రెక్కింగ్. మధ్యలో మధ్యలో నాతో అయితే లేదంటే మధ్యలోనే టెంట్స్ ఉంటాయి, అక్కడే స్టే చేయొచ్చు. అది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. బట్ నడిచెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పటికీ మర్చిపోరు, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ కేదార్నాథ్ టెంపుల్ మీరు బయట చూస్తేనే ఘోరం వైబ్స్ ఉంటాయి, మీకు లోపల పోతే ఇంకా వైబ్రేషన్స్ మీ ఒంట్లో ఫీల్ అవుతారు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్ ఇది అనిపిస్తూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ అక్కడ గమనించింది ఏంటంటే, మనం ప్రసాదం తీసుకునే టైంలో ప్రసాదము రుద్రాక్షలు తీసుకుంటున్నాం కదా, శివుడిది ఒక డ్రా చేసి ఉంటారు అనమాట గోడ మీద, రైట్? గోడ మీద. నాకు అది క్రేజ్ అనిపించింది, మస్తు డ్రా చేసిర్రు. అది మనం ప్రసాదం తీసుకునే వెనకల్నే శివుడిది ఇట్లా గోడ మీద పెద్దగా డ్రా చేసి ఉంటారు. నాకు అది కూడా మస్తు అనిపించింది. ప్లస్ అక్కడ ఆవులు ఉండడం, ఆ కుక్కలు, ఆ హైట్లో కూడా కుక్కలు వచ్చినాయి ఆయన, మంచిగా అనిపించింది. ప్లస్ మళ్ళీ దర్శనం అయిపోయింది, అంతా సుఖంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా 2 hours అక్కడే ఉన్నాం. 10 minutes దర్శనం అయిపోయింది, బట్ 2 hours ఉన్నాం. 2 hours ఉన్నాం. గుడి చుట్టూ ఒక 10-15 సార్లు తిరిగి వీడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకుంటా అటు తిరుగుకుంటా, నేను మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళు వీడియో కాల్ చూపించుకుంటా. నాకు యాక్చువల్లీ అక్కడ అఘోరాలు కొద్దిగా మంచిగా అనిపించారు, అఘోరాస్ అందరూ. నేను అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, నాకు కొన్ని తెలుసుకోవాలని ఉండే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అవన్నీ తెలుసుకొని నాకు మస్తు అనిపించి ఉండే. వాళ్ళ అఘోరాలు కాశీకి వెళ్ళమని రికమెండ్ చేసిర్రు. సో వెళ్దాం, అది కూడా అక్కడ కూడా జ్యోతిలింగం ఉంది, అక్కడ కూడా వెళ్తాం. దర్శనం అయిపోయింది, ప్రసాదాలు తీసుకున్నాం, రుద్రాక్షలు తీసుకున్నాం, ఇక కింద దిగినాం. ఇక మా హోటల్ దగ్గరకు వచ్చేసినాము. మార్నింగ్ ఇన్ని రోజుల్లో ద బెస్ట్, మేము బ్రేక్ఫాస్టే తేయలే ఇన్ని రోజులు. సేమ్ నైట్ ఏ హోటల్లో తిన్నామో అదే హోటల్కి వెళ్ళిపోయినాం. మేము రిస్క్ చేయదలుచుకోలేదు వేరే హోటల్ వెళ్ళి. ఉంది, అంకుల్ మాట్లాడతాడు, అంకుల్ కూడా చాలా స్వీట్గా మాట్లాడతారు. అంకుల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా స్వీట్గా మాట్లాడతారు. అంటే ఢిల్లీలో తప్ప మేము పోయిన ప్రతి ప్లేస్లో జనాలు చాలా మంచిగా క్యూట్ పీపుల్, అందరూ మంచిగా మాట్లాడతారు. ఢిల్లీలో మంచిగా ఉండొచ్చు, బట్ మాకు అట్లా ఉంటుంది. మాకు అట్లా అంటే డిస్టి ముందే వెళ్ళిపోవాలని చెప్పి మా ఢిల్లీలో డిస్టి మొత్తం తీసేసినట్టు ఉంది. మాకు ముఖం మీద రాసింది మంచిగా అనిపించింది. ఇక టిఫిన్ చేసేసినాము, అంకుల్ వాళ్ళతో మాట్లాడినాము, మంచిగా అనిపించింది. టిఫిన్ చేసేసి ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మొత్తం ఇంకా డ్రై అయిపోయినాయి, ఏవైతే తడిచిపోయినాయి అన్నీ డ్రై అయిపోయినాయి. తట్ట బుట్ట అంతా సర్దుకొని దిగుతున్నాం బ్రో. కిందికి దిగుతున్నామా, షూస్ వేసుకున్నాం కదా, ఇట్లుంది రోడ్డు కిందికి. ఇది షూస్ ఇట్లా, ఈ ఫింగర్స్ దిగేటప్పుడు ఫింగర్స్ ఈ షూస్లోకి వెళ్ళి బయటికి రావాలనుకుంటున్నాయి. అసలు ఇట్లా ముంగట ఈ వేళ్ళు, కాలు వేళ్ళు అయితే నరకం. నేను ఇంకా ఏమైంది లే, నొప్పే కదా, నేను లైట్ అనుకుని నేను పోతున్నా. వీడికి 2 legsకి థమ్ ఫింగర్కి ఉన్న గోరు బ్లడ్ క్లాట్ అయ్యి గోర్లు ఊడిపోయినాయి. అంటే గోర్లు ఊడిపోయినాయి, కాలు పెద్ద ఉన్నాయి కదా, సో షూస్ వల్ల ఇట్లా కిందికి వచ్చేసిన వాటి ముంగడికి వెళ్ళిపోతుంది. ప్లస్ కిందికి వచ్చేటప్పుడు మేము ఎక్కువసేపు ఆగలే, ఎక్కడ 4.5 hours వచ్చేసినాం, ఎక్కడ ఆగలేదు. జస్ట్ బ్రిడ్జ్ దగ్గర టీ కాఫీకి ఆగినాం అంతే. సేమ్ బ్రిడ్జ్ దగ్గర హాఫ్ వే దగ్గర టీ కాఫీకి ఆగినాం. తనదనదనే వెళ్ళిపోవచ్చు కిందికి. మీరు కిందికి వచ్చేటప్పుడు నేను ఆగా వస్తా అన్నారు అంటే మీ లెగ్స్ పోతాయి కన్ఫామ్గా. సో దనదనదన 4.5 hours గౌరీకొండ ఆర్చి దగ్గరకు వచ్చేసినాం. ఇటు చూలిపేసి ఇంకా అయితలేదు, ఇంకా వాడి బ్లడ్ క్లాట్ అయిపోయింది వానికి, ఇక అయితలేదు. ఇది కూడా నాకే మస్తు బాధ అయిపోయింది. పోయేటప్పుడు నాకు కాలు ఇట్లా అయిపోయింది, మీకు వచ్చేటప్పుడు అయింది. బై గాడ్స్ గ్రేస్ గట్టిగా ఏం కాలే.
ఆయన జారు పడ్డాడు ఇట్లా మొత్తం ఒక 2 కిలోమీటర్స్ అయితే గౌరీకిండ్ వస్తాం అనగా ఆ, ఆయన జారి పడ్డాడు, ఇది వలిగిపోయింది. ఈయన ఫస్ట్ వెళ్ళిపోయాడు యాక్చువల్లీ. ఒక నాకంటే 1 కిలోమీటర్ ఫ్రంట్ ఉన్నాడు, అంటే జీప్స్ అయిపోతాయని తొందరగా వెళ్ళిపోయాడు ఆపుదామని. సో ఈయన వంగనే పడ్డాడు ఆయన. ఇక్కడ దవడ వలిగిపోయింది. ఈయన చూసి నువ్వు చూసినావు కదా, నేను చూస్తుంటే కింద గ్రౌండ్ మీద బ్లడ్. నాకు భయమైంది, ఫోన్ కలుస్తా లేదు. ఈయన ఫోన్ చేసిండు, చూసినావారా అంటే చూసినా అన్న. భయమైంది ఏడికాడికి. అసలు ఇంకా గౌరీకొండ వెళ్ళిపోయినాము. ఇప్పుడైనా జీప్స్ ఉంటాయా లేదా అని ఒక చిన్న ఆశతో వెళ్ళాం లాస్ట్. ఎందుకంటే జీప్స్ లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా 5 కిలోమీటర్స్ నడవాలి. ఆల్రెడీ 5 ఇంకా 6 తర్వాత జీప్స్ ఉండవు. 6:30 తర్వాత జీప్స్ ఉండవు. చీకటి పడిపోతే ల్యాండ్ స్లైడ్స్ అవుతాయని జీప్స్ ఉండవు. కాళ్ళు ఇంకా సపోర్ట్ చేయట్లేదు మాకు. నుజ్జు అయిపోయి 7 గాడికి నుజ్జు అయి ఉన్నాయి. కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అదృష్టం జీప్స్ దొరికినాయి. దన్నదానే ఎక్కేసినాము. జీప్స్ అయితే నువ్వు పెడతాడు అయ్యా. శాండ్విచ్ కూడా అన్ని లేయర్స్ ఉండవు. ఒక్క జీప్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది. ఒక్క జీప్లో 12 మంది. 7 మెంబర్స్ కూర్చున్న జీప్లో 12 మందిని కూర్చోబెడతాడు. మళ్ళీ ఒక్కొక్క బ్యాగులు ఉంటాయి. వాడు బాంబర్ జాకెట్లు వేసుకొని వస్తారు అందరూ. చెమట చెమట కంపోతారా బాబు. అరగంట సైలెంట్గా ఉండాలి. తీసుకెళ్ళి కింద దింపిండు. ఇప్పుడు మేము ఏమనుకున్నాం, నైటే వెళ్ళిపోదాము. మా ప్లాన్ ఏముంటే రిషికేష్ వెళ్ళాలని ఉండే. రిషికేష్ వెళ్ళాలి. రిషికేష్ కూడా ఒక 1 డే చూసుకొని దెన్ వి విల్ రిటర్న్ టు హైదరాబాద్ అనుకున్నాము. నైట్ వెళ్తే కారోడు సేమ్ వాళ్ళనే 12 మెంబర్స్ని కూర్చోబెడతాడంట. 1000 రూపాయలు అన్నారు మనిషికి. 800 అవుట్స్కట్స్ ఆపుతాడంట. మేము రాత్రి 12 గంటలకు మేము ఆడ ఏవని పట్టుకోవాలి, మాకేం తెలుసాడ. ప్లస్ 7 hours జర్నీ. బస్సులో అయితే 9 hours పడుతుంది మనకి. 9 hours పడుతుంది. 6 hours అంటే మేము నైట్ 6కి వచ్చినాం. స్టార్ట్ అయితే 12 అవుతుంది అని చెప్పి లైట్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఫుల్ లగేజ్ పట్టుకొని వెళ్ళలేదు మేము. ఫుల్ లగేజ్ పట్టుకొని వెళ్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అక్కడే పైన మేము ఏ హోటల్ రూమ్లో అయితే తీసుకున్నామో వాళ్ళ దగ్గర లాకర్స్ ఉన్నాయి. మీరు ఏ హోటల్లో ఉన్నారో వాళ్ళకే లాకర్స్ ఉంటాయి. ఒక 100 రూపీస్ పెడితే మీ లగేజ్ అక్కడ డార్మెటరీలో పెట్టేసుకోవచ్చు. సో మేము అక్కడే ఆయనకి 100 రూపీస్ పే చేసుకొని మా లగేజ్ తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ అక్కడే 1000 రూపాయలు కట్టి ఎందుకు ఉండాలి. బస్ స్టాప్ దగ్గర ఉంటే మాకు ఎర్లీ మార్నింగ్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా హరిద్వార్, రిషికేష్, డెహ్రాడూన్ ఎక్కడికి వెళ్ళాలన్నా మీ సీతాపూర్ బస్ స్టాప్లో మీకు బస్సెస్ అయితే దొరుకుతాయి. బస్సెస్కి అక్కడే బస్సెస్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అక్కడే మీ డ్రాప్ పాయింట్, పికప్ పాయింట్. ఇంకా సర్లే బస్ స్టాప్ దగ్గర ఉందాం, మళ్ళీ పొద్దుగా లేచి కాళ్ళ నొప్పులతో పోగలుగుతామో లేదా అని చెప్పేసి ఆ లగేజ్ వేసుకొని 1 కిలోమీటరు నాకు 10 కిలోమీటర్స్ లాగా అనిపించింది. దిగినాక బ్రేక్ లేదు. అది వేసుకొని వెళ్ళిపోయినాము. ఆల్రెడీ మళ్ళీ బట్టలు తడిచిపోయినాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ పైన ఎండకి అన్నీ ఎండిపోయినాయి. దిగేటప్పుడు మేము 3 సీజన్స్ చూసినాం. రైనీ సీజన్ తర్వాత రోడ్డు కనిపిస్తలేదు, మంచు వచ్చేసింది, మొత్తం రోడ్డే కనిపించట్లేదు మాకు. మా ముంగట రోడ్డే కనిపిస్తలేదు నాకు. తోడు రైనీ, పచ్చి ఎండిపోయిన బట్టలన్నీ పచ్చిగాయినాయి. మళ్ళీ పచ్చిగాయినాయి, చిత్తడి. అరే అమ్మాయి ఇంతగానో కష్టపడి ఎండ పెట్టుకున్నాం కదా, మళ్ళీ పచ్చిగాయినాయి, మళ్ళీ బరువు. మళ్ళీ ఇక సీతాపూర్ బస్ స్టాప్ దగ్గర రూమ్ తీసుకున్నాము. ఇక రూమ్లో 500 రూమ్, మళ్ళీ 500 రూమ్, ఇద్దరు కలిపి 500. ఇంకా రూమ్లో ఉన్న బట్టలన్నీ ఆరేసాం. అంటే ఎట్లుంటుంది, టీవీ మీద ఆరేస్తాము, ఆడ పక్కన కట్టన్లు ఉంటాయి, కట్టన్ రాడ్ తీసి ఆరేస్తున్నాము, బెడ్ల పైన ఆరేస్తున్నాము, వాష్రూమ్లో ఆరేస్తున్నాము, ఏడ పడితే ఆడ ఆరేస్తున్నాము. ఫుడ్ కోసం స్నానం చేసినాం అయ్యా, హాట్ వాటర్ తెచ్చుకొని స్నానం చేసినాము. అబ్బా సుఖం. అంత ఫుడ్ ఎత్తికినాం, ఫుడ్ తిన్నాం, స్పైసీ ఫుడ్. ఇక మా నాలుక లెపలెపలాడుతుంది. మాకు స్పైసీ ఫుడ్ కావాలి. అంత కేదార్నాథ్ ఎంత పైన పోయినా సరే వాళ్ళ కారం అవన్నీ రావు అనమాట. వాళ్ళు అసలు అంత కారం తినరు, బట్ టేస్ట్ బాగుండే పైన. కింద మాకు కావాల్సి వస్తుంది, మాకు ఒక స్పైసీ కావాలి. మా నాలుకకి ఏం టేస్ట్ తెలుస్తలేదు, నంబ అయిపోయింది ఆ చలికి, ఏం టేస్ట్ తెలుస్తలేదు. ఆంధ్ర రెస్టారెంట్ అని ఉండే, సర్లే పోదాంలే. పోతే క్లోజ్, 1.5 కిలోమీటర్స్ నడిచిపోయినాం, క్లోజ్ అది. సర్లే రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా ఉందేమో ఫాస్ట్ ఫుడ్ కనబడ్డది, పోయినాము. డబల్ మసాలా లాగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా. ఎక్స్ట్రా స్పైసీ కాదు,
వాడు ఒక స్పూన్ వేస్తే ఒక స్పూన్ వేయక భయ్యా 5-6 స్పూన్లు వేయి, మేము తింటాం కారం అన్నాం. పాపం వాడు 5-6 స్పూన్లు మా కోరిక తగ్గట్టు 5-6 స్పూన్లు వేసి, నార్మల్గా ఎవరైనా సరే చెఫ్ వాళ్ళు వంట చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ టేస్ట్ కోసం ఒక స్పూన్ తింటారు కదా. పాపం పోరోడు పరేషాన్ అయిండు. మనమేమో రాయలసీమ తెలంగాణలో ఫుల్ గొడ్డు కారం తిని బతికేటోళ్ళము. వాడు ఒక స్పూన్ తిని ముఖం అంతా, వాళ్ళు తెల్లగా ఉంటారు అన్నమాట, ఫుల్ వైట్, ఎర్రగా అయి వచ్చిర్రు. బాయ్ ఆప్ కైసే కారే బాయ్ ఇతర మంట అంటున్నాడు. వాడు క్రేజీ అసలు. మేమైతే దన్న తినేసి ఆ స్పైసీ స్పైస్ ఫుడ్ ఇక తినేసి పోయినాం. రూమ్లో పనుకున్నాం ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్ 6 o'clock మా బస్సు. పేటిఎంలో రిజర్వేషన్ చేసుకున్నాము. పేటిఎంలో దొరుకుతాయి అన్నమాట. పేటిఎం బస్సెస్లో మీరు సీతాపూర్ టు హరిద్వార్, సీతాపూర్ టు రిషికేష్, సీతాపూర్ టు డెహ్రాడూన్ పెట్టుకుంటే మీకు దొరికేస్తాయి పేటిఎంలో. బట్ మాకు అదృష్టం బాగుండి ఆఫ్ సీజన్ కాబట్టి మాకు సీట్లు దొరికినాయి. అందరికీ సీట్లు దొరుకుతాయని లేదు. సీట్లు దొరకకపోతే 9 గంటలు నుంచోవాలి చెప్తున్నా. 9 గంటలు నుంచోవాలి, లేదంటే చాలా లొల్లి ఉంటుంది. మళ్ళీ ఈ 9 hours సేమ్ స్టార్టింగ్ 9 hours ఎట్లుండేనో ఆ సీనరీస్ ఇక్కడ కూడా నిద్రపోలే. మా కాళ్ళు వస్తున్నా సరే నిద్రపోలే, ఆ సీనరీస్ చూస్తూనే ఉన్నాం. జీరో ప్లాన్స్. రిషికేష్ పోయేంత వరకు మనం ఎడ స్టే చేయాలి, జీరో ప్లాన్. రిషికేష్ ప్లానే లేదు. కేదార్నాథ్ అయిపోయినా హరిద్వార్ వచ్చేసేయాలనుకున్నాం. ఢిల్లీకి వచ్చి ట్రైన్ ఎక్కాలనుకున్నాం. ఎందుకో పోబుదైంది రిషికేష్ డెహ్రాడూన్. అప్పటికప్పుడు ఆన్ స్పాట్ లో పోయి బస్ హాఫ్ జర్నీ అయిపోయినాక నెట్ వచ్చినాక అప్పుడు బుక్ చేసుకున్నాం ఒక హోటల్. ఇంకా ఇంకొక 1 hour లో రీచ్ అవుతాం అన్నప్పుడు ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. అందులో స్టే చేసి స్కూటీ రెంట్ తీసుకొని డెహ్రాడూన్ అది తీసుకొని ఫ్రెష్ అయినాం. స్నానం చేసుకొని ఫ్రెష్ అయినాం. పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం జొమాటోలో. ఇప్పుడు మాకు ఏడికి పోయి ఓపిక లేదు ఫుడ్ కోసం. అది ఎన్నో అవుట్కట్స్ ఉన్నాం మేము, ఏడునో కూడా తెలియదు మాకు. డెహ్రాడూన్ అది అయితే, డెహ్రాడూన్లో ఏడునో మాకు తెలియదు. డెహ్రాడూన్లో ఉన్నామని తెలుసు అంతే. మాకు బయటకు పోయి ఓపికే లేదు. ఈ ఫుడ్ కోసం నడిచిపోయేంత ఓపిక అసలు లేదు. జొమాటోలో పిజ్జాలు ఆర్డర్ చేసుకున్నాం 4-5 పిజ్జాలు. దుబ్బి తినేద్దాంలే 4 మనిషికి 3. ఇంకా ఈజీ పిజ్జాలు. చికెన్ ఓకే ఓకే. ఇక కడుపు కోతకి 10 రీచ్ అయినాక లేదు 12కి రీచ్ అయినాం. మార్నింగ్ 5కి ఎక్కినాం, 12 రీచ్ అయినాం. తిని స్కూటీ రెంట్కి తీసుకున్నాము. వాడే తెచ్చిచ్చిండు మాకు స్కూటీ. నా దగ్గర కాంటాక్ట్ మిస్ అయింది కానీ లేకపోతే మీకు ఇస్తుండే. వాళ్ళే తెచ్చిస్తారన్న. ఎయిర్పోర్ట్ లోపలనే ఉంటారు. మీరు నార్మల్ గా బైక్ రెంటల్స్ అని కొట్టిరంటే హిమాలయన్ బైక్ రెంటల్స్ అని కొట్టిరంటే మీకు వచ్చేస్తుంది అనమాట డెహ్రాడూన్. వాళ్ళే మీకు తెచ్చిస్తారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని ఫోటో తీసుకొని 500 రూపీస్ స్కూటీ 24 hours కి తీసుకున్నాము. ఖాళీ మొత్తం తిరుగుతూనే నా స్కూటీ పట్టుకొని డెహ్రాడూన్, రిషికేష్, త్రివేణి ఘాట్కి అంతా తిరిగి త్రివేణి ఘాట్కి వెళ్ళాము. మళ్ళీ గంగాహారతి ఎక్స్పీరియన్స్. త్రివేణి ఘాట్, త్రివేణి సంగమం జరుగుతుంది అనమాట. అక్కడ 3 rivers కలుస్తాయి. అక్కడ గంగాహారతి చేస్తారు. అది కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా ఫారినర్స్ వచ్చారు. అది కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్. మళ్ళీ స్ట్రీట్స్ అయితే ఘోరంగా తిరిగాం. స్ట్రీట్స్ చాలా బాగా అనిపించినాయి నాకు. రామ్ బ్రిడ్జ్ అని సంథింగ్ ఏవో ఉండే స్ట్రీట్స్ అయితే బాగా తిరిగినాము. అండ్ అమ్మాయిలు వస్తే మాత్రం షాపింగ్ ఘోరంగా చేస్తారు. మాకు అసలు తడిచిపోయింది. హరిద్వార్లో చేసిన షాపింగ్ అంటే నేను హరిద్వార్లో దొరికిన షాపింగ్ రిషికేష్లో కూడా దొరుకుతాయి. కాకపోతే నాకు ధూళి ఎక్కువ, నేను హరిద్వార్లోనే కొని మోత ఎక్కువ చేసుకున్నాను నా బ్యాగ్లో. సరే ఇట్స్ ఓకే. మనకు రిషికేష్ ప్లాన్ లేకుండా అప్పటికప్పుడే ప్లాన్ చేసినాం మన రిషికేష్. కానీ రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా స్కూటీ అయిపోయింది, మన పని అయిపోయింది. నైట్ 10 o'clock ఇంకా రూమ్కి రిటర్న్ వెళ్తున్నాము. చికెన్ ఆకలి అవుతుంది. చికెనే ఆకలి అవుతుంది. పోతే పోయినాయి పైసలు 1000 రూపాయలన్నా పెట్టి చికెన్ తిందామని. వాడు దొరికింది హైదరాబాద్ చికెన్ బిర్యానీ బ్రో అన్నాడు వాడు. ఏం లేదల్లా లేదు హైదరాబాద్ చికెన్ బిర్యానీ అట్లీస్ట్ పులావ్ తెచ్చిస్తాడేమో అనుకున్నాను. అట్లీస్ట్ పులావ్. అది కలర్ ఉంటుంది చూసినా, కలర్ నీళ్ళలో నింపి ఆ నీళ్ళతో చికెన్ బిర్యానీ చేస్తాడు చూడు. ఆ రైస్ చికెన్ ఒక దాంట్లో ఉడకబెట్టినట్టు ఇచ్చిండు వాడు. ముక్కలేమో 10-15 ఉన్నాయి, రైస్ ఏమో టేస్ట్ లేదు. ఒక అసలు కడుపు నీళ్ళు మాకు తినబుద్ధి కూడా కాలేదు. ఫస్ట్ ఇంకా హోటల్ రీచ్ అయిపోయినామా, చికెన్ బిర్యానీ లాంటి చికెన్ బిర్యానీ తిని హోటల్ రీచ్ అయ్యి పడుకున్నాం. మీ డాడీ తోటి టికెట్స్ బుక్ చేయించుకున్నాం అప్పటికప్పుడు. ఇంకా మాకు ట్రైన్లో వచ్చే ఓపిక అస్సలు లేదు. ఇప్పుడు మళ్ళీ 25 గంటలు 24 గంటలు ట్రైన్లో జర్నీ చేయాలంటే కాని పని. నాకు వర్క్ ఉంది, నీకు ఇంటర్వ్యూ ఉంది. సో ఇంకా వద్దామని ఫిక్స్ అయిపోయినాం. నేను ఫ్లైట్ ఎక్కలే, వీడు ఫ్లైట్ ఎక్కలే. సో ఇంకా
ఆ స్కూటీ తీసుకొని ఆ స్కూటీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేసి ఎయిర్పోర్ట్ వెళ్ళాం. ఎప్పుడు ఎయిర్పోర్ట్ని బయట నుంచి చూడటమే తప్ప లోపలికి ఎప్పుడు పోలే నేను. హైదరాబాద్లో కూడా మా డాడీని పిక్ చేసుకోవడానికి ఎప్పుడు ఎయిర్పోర్ట్ బయట నుంచే చూసినా, లోపలికి ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం లోపలికి పోయినాము. మస్తు డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ మస్తు పీస్ఫుల్ ఉండే, మంచిగా ఉండే, ఎక్కువ జనాలు పీస్ఫుల్ ఉండే. మనం అనే టైం పాస్ చేసాం. 1 hour డిలే అయింది అనుకుంటా. యాక్చువల్లీ 1 hour డిలే అయింది మా ఫ్లైట్. అయితే ఇంటర్సెక్షన్ ఫ్లైట్ అనుకుంటా. ఇంటర్లింకింగ్ కనెక్టింగ్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ డెహ్రాడూన్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. మొత్తం 4 hours 4 hours to 2 hours. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలే. ఇక నేను ఒక కాఫీయా వీళ్ళు డైట్ కోక్ తెచ్చుకుని, నేను రెడ్ బుల్ తెచ్చుకున్నా. అవి తాగి కూర్చున్నాం. ఇక ఫ్లైట్ ఎక్కినామయ్యా. ఫస్ట్ టైం ఇట్లా మొత్తం పొగ. ఎప్పుడు ఫ్లైట్ బయట నుంచి గాలి ఆ పైన చూడడం తప్ప భయం కొంచెం కష్టం కదా. అంటే భయం ఏం కాలే, కానీ నాకు ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. అంటే ఓకే ఫ్లైట్ ఇట్లా ఎక్కుతుంది. యాక్చువల్లీ అది విండో సీటు ఆక్రమించారు. సరే మా ఢిల్లీలో అన్న విండో సీట్ వస్తాయేమని ఒక చిన్న హోప్ చేసిన. అది కూడా చెప్తాం ఇంకోటి వస్తే. వెళ్ళాము, పైకి ఎక్కింది, కింద దిగింది, మంచిగా ఉంది. ఏంటంటే వీడిది ఒక సీట్ నెంబర్, నాదో సీట్ నెంబర్. డెహ్రాడూన్ టు ఢిల్లీ వీడిదో సీట్, నాదో సీటు. సో మేము ఎక్కువ మాట్లాడలేకపోయినాము ఫ్లైట్లో. అది ఇట్టుంది అట్లుందని ఏం మాట్లాడలేకపోయినాము. బట్ ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగుండే. ఢిల్లీలో దిగినామయ్యా. సో మా ఫ్లైట్ ఢిల్లీలో ఆల్రెడీ మా ఫస్ట్ ఫ్లైట్ డిలే అయింది కదా, సెకండ్ ఫ్లైట్ జల్దీ స్టార్ట్ అయింది. సెకండ్ ఫ్లైట్ ఆన్ టైం ఉంది. అది మేము జల్దీ వెళ్ళాలి. మేము ఏనో టర్మినల్ 1 కాడ ఉన్నాం, అది ఏనో టర్మినల్ 20 కాడ ఉంది. అది మా ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్ ఎక్కినాము. బ్యాగ్ లగేజ్ చెక్ ఇన్ చేయాలి, మళ్ళీ అవతలికి వేయాలి, సెక్యూరిటీ చెక్ ఇన్ చేయాలి. సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర లేట్ అయిపోయింది మాకు. ఇంకొక 1 minute లేట్ అయి ఉంటే ఫ్లైట్ ఆల్రెడీ ఆన్ బోర్డింగ్ అయిపోయింది, వెళ్ళిపోరు బయటకు అన్నట్టు. సీట్లు అయినాయి యాక్చువల్లీ, మన విండో సీట్లు 2 అయినాయి. అక్కడ మా ఢిల్లీలో విండో సీటు, ఢిల్లీ టు హైదరాబాద్. అక్కడ పోయినాక మాకు టికెట్స్ ఇచ్చారు ఢిల్లీవి. అది విండో సీట్ అని మాకు తెలిసింది. ఇక వీళ్ళు రారలే అనుకో మా సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఇండిగో ఫ్లైట్ వాళ్ళు. అదొక కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అయితే ఢిల్లీలో నెంబర్ ఆఫ్ టర్మినల్స్ ఉంటాయి. సో మేము ఫస్ట్ టైం మేము ఎయిర్పోర్ట్ పోవడమే ఫస్ట్ టైం. అట్లా ఢిల్లీలో అన్ని నెంబర్ ఆఫ్ టర్మినల్స్ ఉన్న దాంట్లోకి వెళ్ళడం ఇంకా ఫస్ట్ టైం. మాకు అసలు కన్ఫ్యూజన్ ఉండే. సో నేను ఆల్రెడీ ఇడిపోవాలి అని ఉంటే మా వాడు అన్న టర్మినల్ 20 ఆరో మార్క్ పైకి చూపించింది అన్న, పైకి ఎక్కుదాం 10 అన్నాడు. నేను నాకన్నా తెలివి ఉండాలి కదా, మా మణిగాడు తురుము అనుకొని ఆరో మార్క్ పైకి ఉంది కదా అని చెప్పి నేను కూడా పైకి ఎస్కలేటర్ పైన రెస్ట్ లాంజ్ ఉంది. లాంజ్ ఆరో మార్క్ పైకి కాదు, యాక్చువల్లీ స్ట్రైట్ వెళ్ళాలి. ఆరో ఇట్లా చూపిస్తే పైకి వెళ్ళడం కాదు, అది స్ట్రైట్. అదే టెన్షన్లో చెప్పినో నేను నమ్మినా కదా, నాది బుద్ధి తక్కువ. వీడు చెప్పుడు సరే నేను నమ్మిన ఇట్లుంది, లెఫ్ట్ పోయినాం, ఇంకో అరమాకి ఇట్లుంది కాబట్టి పైకి పోయినాం. నువ్వు కూడా పైకి వచ్చినావు, టర్మినల్స్ పైన ఉన్నాయి అనుకున్నావు, అది స్ట్రైట్ అని నాకేం తెలుసు. ఇంకా మాకు లేట్ అయిపోయింది. 1:15కో 2:15కో ఫ్లైట్ ఎక్కాలి. ఆల్రెడీ 2:14 అవుతుంది. బోర్డింగ్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి 20th టర్మినల్ ఆటో చూస్తుంటే అది ఏమో ఉంది అవతల. ఊరుకుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం మమ్మల్ని చూసింది. వాడు మధ్యలో ఎస్కలేటర్ ఉంది, వాడు దాంట్లోకి వెళ్ళి వస్తుంది. నేను ఉరుకుతున్నా, బ్యాగ్ మూత వేసుకుని ఉరుకుతున్నా. మీరేనా ఈ సీట్ నెంబర్ మీరేనా అన్నారు. అక్కడ బయట ఉంటారు కదా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు, మీరేనా? ఆయాసంతోనే మేమే ఇంకో 2 నిమిషాలు లేట్ వచ్చినా మీ టికెట్లు క్యాన్సిల్ చేసి పాడేద్దు, జల్దీ పోరాని టికెట్లు ఇచ్చేసి వెళ్ళిపోయినామయ్యా. ఇక్కడ ఎమర్జెన్సీ సీట్లు ఇచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లు. మేము పోడే దరిద్రం అంటే మాకు ఆ సీట్లు ఇచ్చారు. ఎయిర్ హోస్టెస్ వచ్చింది. ఇంకా ఎమర్జెన్సీ సీట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎమర్జెన్సీ డోర్ ఎట్లా తీయాలి, ఏమవుతుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. అంతే. విండో సీట్ మిస్ అయ్యాను. కాకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఒక చిన్న బొక్క ఉంటుంది, అదే విండో, ఆ చిన్న బొక్కే విండో. ఆ విండోలోకి వెళ్ళి ఆ క్లౌడ్ చూసి ఆనందపడ్డాను. ఇక స్నాపులు పెట్టుకుని అందులోకి సర్లే లంచ్ ఏం చేయలేదు కదా, ఫ్లైట్లో ఏదైనా తిందామని ఇట్లా అన్నాం అంతే. అంతే. అంటే మేము అంత చీప్ తినాం యాక్చువల్లీ. మనం ఏదన్నా రిచ్ ఉంటేనే తింటాం. మరి అంత ఫ్లైట్లో అంత చీప్ ఉంటే మేము అస్సలే తినాం. 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వాటర్ బాటిల్
కోక్ 240 ఇంకంత చీప్ నేను తాగదు. అందుకే వేసి పెట్టాను నేను కూడా తాగలేదు. సో ఇంకా ఎట్లకి హైదరాబాద్లో రీచ్ అయిపోయినాము. 79 విత్ ఫ్లైట్ ఫ్లైట్ 89 విత్ ఫ్లైట్ 89 లేకపోతే 10-11 అయిపోయింది. 10-11 అయిపోయేది. అంటే మీకు టైం ఉంటే మీరు మళ్ళీ రిటర్న్ కూడా ట్రైన్లో వస్తే మీకు 11-12 అయిపోతుంది. మేము ఫ్లైట్లో వచ్చాం కాబట్టి మాకు ఒక 18,000 అయింది. మాకు 7,000 ఫ్లైట్ ఖర్చు అయింది. మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి చూడటమే నేను ఫస్ట్ టైం అది. నేను కూడా నిజంగా బ్యాగులు వస్తాయి కదా ఫ్లైట్లో నుంచి, ఎంత కీలకు వస్తలేదు బ్యాగు. మన బ్యాగ్ అన్నీ నుంచున్నాం మా బ్యాగ్ కోసం. మా బ్యాగులు వస్తనే లేవు. ఎంతసేపు నుంచినాము, 20 నిమిషాలు 30 నిమిషాలు బ్యాగులు వస్తలేమో. మేము పోయినాయేమో అనుకున్నాం. సర్లే వెయిట్ చేద్దాం అని వచ్చినాయి. బ్యాగ్ తీసుకున్నాం, బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చి మమ్మీ గోంగూర చికెన్ చేసింది. మంచిగా తిని డిస్పస్ అయినా. అమ్మ నాకు నైట్ షిఫ్ట్ ఉంది, నేను పోయినా. నాకు వేరే పని ఉంది, పోయిండు మా వాడు నిద్ర పోయిండు. నాకు నైట్ షిఫ్ట్, నిద్ర లేదు, నైట్ షిఫ్ట్ పోయినా నేను. బట్ ట్రిప్ ఇప్పటి వరకు మెమరబుల్ ట్రిప్పే. ఇప్పుడు మేము ఆగస్ట్లో పోయినాం. Jan 5th 2025 ఆగస్ట్లో పోయినాం. ఆల్మోస్ట్ 6 months. ఇప్పటికీ గుర్తుంది. 6 nights 7 days పోయినాం మనం. 6 nights అందులో 2 days జర్నీకి అయిపోయింది. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళండి కేదార్నాథ్కి. ఐటనరీ మొత్తం మీకు లాస్ట్లో ఇట్లా డిస్ప్లే చేస్తా. డౌట్ ఉంటే వీడియో మళ్ళీ ఒకసారి చూసి ఎక్కువ, బట్ ఇంకోసారి ట్రై చేయొచ్చు. ఏం కాదు. సో ఎక్కువ బాగుంటాం. వినర్ మేము మజాకులు చేస్తూ ఉంటాం. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వీనికి కానీ నాకు కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకా 11 జ్యోతిర్లింగాలు అయిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి విష్ లిస్ట్లో. అన్ని వ్లాగ్స్ వస్తాయి, నాట్ వ్లాగ్స్, ఇట్లా పాడ్కాస్ట్లు. మా కెమెరామ్యాన్ Until then, టేక్ కేర్, సీ యూ. హర హర మహాదేవ్. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.